బేసిక్గా ఇప్పుడు హిమాలయన్ రీజియన్ అంతా కూడా మనకి సేస్మికల్లీ యాక్టివ్ అండి. ఇక్కడ ఈ 17 years మేడం ఓన్లీ ఈ ప్రాజెక్ట్ డెడికేట్ చేయలేదు. ఇప్పటి వరకు హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ చైనాలో ఉందండి, అరౌండ్ 270 to 280 meters. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్, ఈ 3 types ఆఫ్ రాక్స్. ఇంత పెద్ద హ్యూజ్ టన్స్ ఆఫ్ స్టీల్ అనేది క్యారీ చేయాలంటే అది ఎంత హ్యూజ్ అయి ఉండాలి? డిఆర్డిఓ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకని ప్లాక్సిస్ 3D అంటాం. ఓకే, సో ప్లాక్సిస్ 3D అనేది చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఓన్లీ ఫర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో కూడా డ్రోన్ సర్వేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేసింది టు కలెక్ట్ ద బేసిక్ డేటా రిక్వైర్డ్ ఫర్ అస్. లోకల్ పీపుల్కి ఎంత హెల్ప్ అవ్వబోతుంది? ఆ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, టెస్ట్ మెథడాలజీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దాని రిజల్ట్ ఇంటర్ప్రిటేషన్ చూస్తాం. కానీ ఫీల్డ్కి వెళ్ళాక ఎగ్జాక్ట్గా థియరీలో ఉన్నట్టు అక్కడ కండిషన్ ఉండదు. 90% వీ షుడ్ యూజ్ అవర్ కామన్ సెన్స్. ఇప్పుడు అసలు ఆ విధంగా అనుకుంటే సివిల్ ఇంజనీరే లేరు అంటే ఇంకెవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, దిస్ ఇయర్ దెర్ ఇస్ ఎ significant improvement in the admissions into core engineering branches also. Salary doesn't matter once you got the relevant experience. Be in the field, don't shift from the civil engineering. సో ఫైనల్లీ ఇంజనీర్స్ అనే వాళ్ళు హీరోస్ టైప్, ఎన్విరాన్మెంట్ని తట్టుకొని నిలబడి వర్క్ చేశారు. సో వీ షుడ్ సాల్యూట్ దెమ్ యాక్చువల్లీ. See the entire video of not only this podcast, any technical content. స్పెషల్ థ్యాంక్స్ టు రోడ్ వర్క్స్ ఆర్గనైజేషన్. హలో సివిల్ బ్రోస్, నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఇంజనీరింగ్ మార్వులైన లేటెస్ట్ సెన్సేషన్ చినాబ్ బ్రిడ్జ్ గురించి. ఈరోజు టాపిక్లో మనం జియోటెక్నికల్ రోల్ ఏంటి, ఇందులో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ గురించి, ముఖ్యంగా మాధవీలత గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ కన్స్ట్రక్షన్లో మనం యూజ్ చేసిన టెక్నిక్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. మనతో షేర్ చేసుకోవడానికి డాక్టర్ పివి కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. నమస్తే సార్. నమస్కారం అండి. సో చినాబ్ బ్రిడ్జ్, ఆ సివిల్ ఇంజనీరింగ్ మార్వల్, సో కంప్లీట్ అయిపోయింది. June 6th ఫస్ట్ ట్రైన్ కూడా మూవ్ అయింది. దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వ్యూయర్స్ అందరికీ హాయ్ అండి. మన ఇండియన్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో కట్టి యూటిలైజేషన్ తేవడం అన్నది చాలా పెద్ద విషయం. సో యాజ్ ఎ తెలుగు పర్సన్గా నేను చాలా ప్రౌడ్ ఆఫ్ మాధవీలత గారు దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ అయ్యారు. మీరు చెప్పాలంటే కనుక మాధవీలత గారి జర్నీ గురించి, దీంట్లో 17 years ఆఫ్ లైఫ్ స్పాన్ అనేది, అంటే ఆవిడ ప్రైమ్ టైంని మన ఈ ప్రాజెక్ట్ మీద కాంట్రిబ్యూట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ జియోటెక్నికల్ ఇంజనీర్గా? ఇప్పుడు మీరు యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా మాట్లాడదామండి. ఫస్ట్ మన వల్ల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయితేనే వి ఫీల్ ప్రౌడ్. మనం తర్వాత అందరికి చెప్పుకుంటాం అది నేనే కన్స్ట్రక్ట్ చేశాను, నా అండర్లో అయింది. అలాంటిది ఇంత ఇంపార్టెంట్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న క్రిటికల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడంలో మేడం రోల్ క్రిటికల్. ఎందుకని ఎనీ స్ట్రక్చర్ జియోటెక్నికల్ ఇంజనీర్ ఈజ్ మస్ట్. అలాంటి జియోటెక్నికల్ ఇంజనీర్గా ఉంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 17 years మ్యామ్ హ్యాస్ డెడికేటెడ్ హర్ లైఫ్ టు దిస్ వన్. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు దానిదేముందండి అందరూ డెడికేట్ చేశారు కదా అని. ఇక్కడ ఈ 17 years మేడం ఓన్లీ ఈ ప్రాజెక్ట్ డెడికేట్ చేయలేదు. రైట్. సో మేడం హ్యాస్ టు డూ అవర్ వర్క్స్ ఎట్ IISc బెంగళూరు. డిపార్ట్మెంట్ హెడ్గా వర్క్ చేశారు, ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా చేశారు. అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. మేడం హ్యాస్ PhD స్టూడెంట్స్ అండ్ MTech స్టూడెంట్స్, వాళ్ళని గైడెన్స్ ఇవ్వటము, అండ్ తన క్లాస్ వర్క్ ఇవన్నీ ఫాలో అప్ చేస్తే, అండ్ తన ఫ్యామిలీని కేర్ తీసుకుంటూ, ఎగ్జాక్ట్లీ, అండ్ ఇక్కడ తన ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడిషనల్గా 17 years దీని ఒక్క ప్రాజెక్ట్ కోసం డెడికేట్ చేశారు అంటే దట్ షోస్ హర్ టెంపర్మెంట్ అండ్ కమిట్మెంట్ టు టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్. అండ్ కంట్రీ కోసం ఎంత ఎక్స్టెండ్ అయినా వెళ్ళి వర్క్ చేయగలనన్న నేచర్, ఆ కమిట్మెంట్ అనేది మనం నుంచి మనం నేర్చుకోవాలి ఫస్ట్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ so many things from the dignitaries like this. రైట్ సార్. సో అది మన బాధ్యత. మనం ఎంత నేర్చుకొని వాళ్ళని చూసి వాళ్ళ అడుగుజాడల్లో నడవగలిగితే మన వల్ల కూడా ఎంతో కొంత దేశానికి అనేది కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఎలా స్టాండ్అవుట్ అవ్వబోతుంది? మన ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ఎవల్యూట్ చేయబోతుంది? ఇప్పటి వరకు హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ చైనాలో ఉందండి, అరౌండ్ 270 to 280 meters. సో దానికన్నా హైలో మనం ఇంకా కన్స్ట్రక్ట్ చేయగలిగాము. అండ్ ఈ కన్స్ట్రక్ట్ చేసిన టెరైన్ కానీ, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కానీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో అన్నీ చూసాము. ఈఫిల్ టవర్ కన్నా కూడా హైయెస్ట్ ఇది. ఈఫిల్ టవర్ 325 meters, కానీ మంది 359 meters. సో ఇప్పుడు ఈఫిల్ టవర్ కట్టింది ఫ్లాట్ సర్ఫేస్ మీద, కానీ ఇక్కడ మనకి ఫ్లాట్ సర్ఫేస్ కాదు,
అండ్యులేటెడ్ డిఫికల్టీస్ ఉన్నాయి. స్లోపింగ్ సర్ఫేస్ ఉంది, వ్యాలీస్ ఉన్నాయి. సో వెరీ డిఫికల్ట్ టు కన్స్ట్రక్ట్ ఎస్ నార్మల్ హౌస్ ఆల్సో. ఇన్ దట్ కండిషన్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనము మన టెక్నాలజీ యూజ్ చేసుకొని, మన ఇండియన్స్ యొక్క మేధా సంపత్తి ఉపయోగించుకొని, అనాలిసిస్ చేసుకొని, దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా మార్చుకొని అన్ని డిజైన్స్ని మనం కట్టగలిగాము అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ మన కంట్రీకి రిలేటెడ్గా. ఓకే. సో ఇప్పుడు అనొచ్చు అదర్ కంట్రీస్లో మనకి హై స్పీడ్ రైల్స్ ఉన్నాయి, ఆ నెట్వర్క్ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఇది ఉంది అని. హై స్పీడ్ రైల్స్ ఏదన్నా వాళ్ళు చూసినట్లయితే మనము అది ఎక్కువ ఫ్లాట్ టెరైన్స్ నుంచి వెళ్ళింది. ఇంతటి కాంప్లికేటెడ్ టెరైన్లో నార్మల్ బ్రిడ్జ్ కట్టడమే కష్టం అనుకుంటే, అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దట్ వన్. దాని మీద వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ రైల్ను కూడా మనము రన్ చేయగలిగాము. ఓకే. సో అది ఎగ్జాక్ట్గా తెలుపుతుంది మన ఇండియన్స్ యొక్క టాలెంట్ ఏంటి అనేది, మన ఇండియన్స్ యొక్క క్యాలిబర్ ఏంటి అనేది. మనం తలుచుకుంటే ఎలాంటి స్ట్రక్చర్స్ని ఫ్యూచర్లో కన్స్ట్రక్ట్ చేయగలమన్నది కూడా దిస్ షోస్. సో దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది అంటారా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ టెస్టిమోన్ ఫర్ ఎనీ స్ట్రక్చర్ ఇన్ ఫ్యూచర్. ఓకే. బెంచ్ మార్క్ అనుకోవచ్చు మనం. యా, డెఫినెట్గా సార్. అండ్ దీంట్లో ఉన్న కాంప్లికేషన్స్ మీరు ఏదైతే అన్నారో, కాంప్లికేషన్స్తో కూడిన కండిషన్స్ని మనం ఎదుర్కొన్నామని అన్నారు. సో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం కట్టింది ఒక వ్యాలీలో. సో కింద రివర్ ఫ్లో అవుతుంది, ఇటు కొండలు ఉన్నాయి, ఇటు కొండలు ఉన్నాయి. ఆ కొండల యొక్క స్లోప్ ఒకటి ఫ్యాక్టర్ అండి. అండ్ ఆ టెరైన్ మొత్తం కూడా ఇప్పుడు హిమాలయన్ రీజన్ కిందకు వస్తుంది. హిమాలయన్స్ ఆర్ ఫ్రెష్లీ ఫ్రమ్ రాక్, అంటే రిలేటివ్లీ యంగ్ రాక్ మౌంటైన్. అది అంత యంగ్ కండిషన్లో ఉన్న మౌంటైన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డిస్కంటిన్యూటీస్ ఉంటాయి, మనకి క్రాక్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి దాంట్లో వర్క్ చేయడం ఇంకా కష్టం అవుతుంది మనకి. అండ్ ఒకటేమో మౌంటైన్ అనేది యంగ్, రెండోది వచ్చేమో స్లోప్ ఆఫ్ ద వ్యాలీ, మూడోది వచ్చేమో టెంపరేచర్స్. మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ -10 to -40 degrees కూడా వెళ్తుంది. అంతటి టెంపరేచర్లో ఐసే, మనకి వాటర్ కూడా ఉండదు. అండ్ ఇప్పుడు అలాంటి కండిషన్లో కన్స్ట్రక్ట్ చేయటం ఒక టాస్క్. అండ్ అలాంటి కండిషన్స్లో మనం ఈ మెటీరియల్ అన్నిటిని హ్యాండిల్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ముందుకెళ్ళటం అన్నది ఇంకొక హెక్టిక్ టాస్క్. సో ఇది కాకుండా హైట్ చూసినట్లయితే 359 మీటర్లు, అంటే ఆల్మోస్ట్ 100 బిల్డింగ్ల అంతస్తుల హైట్ ఉన్న బిల్డింగ్ అది. అంత హైట్లో విండ్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. విండ్ స్పీడ్ మోస్ట్లీ ఇట్ విల్ బి అరౌండ్ 200 kmph. గంటకి 200 కిలోమీటర్ల వేగంతో విండ్ ఫోర్సెస్ వస్తున్నప్పుడు వీటన్నిటిని అక్కడికి తీసుకెళ్ళి అసెంబుల్ చేసి అది కట్టడం అన్నది ఎంత కష్టం అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో అండ్ ఇవన్నీ తట్టుకొని కట్టినా కూడా ఇప్పుడు అది ఫ్యూచర్లో మనకి కొంత లైఫ్ టైం అనేది అయితే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లైఫ్ టైంని ఇప్పుడు మనకు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి ఏంటి 120 years లైఫ్ టైం. ఈ 120 yearsలో ఎర్త్క్వేక్స్ రావచ్చు, అక్కడ ఆల్రెడీ హైలీ సెస్మిక్ యాక్టివ్, తర్వాత ఈ విండ్ స్పీడ్స్ వల్ల అవ్వచ్చు. బోర్డర్కి చాలా దగ్గరగా ఉంది. రీసెంట్గా కూడా మనం చూసాము కొన్ని వార్ టైప్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా. సో ఇప్పుడు అంత క్లోజ్గా ఉన్నప్పుడు అది ఎవరికైనా కూడా హాట్స్పాట్ అవుతుంది. మన పక్క దేశాలకు అవ్వచ్చు, మనకు కూడా చాలా క్రిటికల్ పాయింట్. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. జియో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే జియో టెక్నికల్లీ ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేశారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో బీయింగ్ ఏ జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఐఎమ్ ఫ్యాసినేటింగ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. మీరు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు స్లోప్ ఎక్కువ ఉంది అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు, రాక్ బెడ్ లేదు. ఇలాంటి వాటిల్లో మనం ఇప్పుడు పైన బ్రిడ్జ్ కట్టాలి అంటే దాని నుండి వచ్చే లోడ్ మొత్తం చివరికి ఫౌండేషన్కే వెళ్ళాలి. ఇంతకుముందు మన పాడ్కాస్ట్లో కూడా చెప్పినట్లు సాయిల్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్, ఫౌండేషన్ క్రిటికల్. ఇది మొత్తం డిజైన్ చేసే జియో టెక్నికల్ ఇంజనీర్. ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫౌండేషన్ డిజైన్ అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్టు బేసిక్ ఛాలెంజెస్ ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏదైతే వ్యాలీ ఉందో, ఇట్లా మనకు వ్యాలీ వచ్చి ఆ వ్యాలీని అబ్జర్వ్ చేసినట్లయితే మినిమం స్లోప్ యాంగిల్ వచ్చి 43 degrees. ఆ స్లోప్ ఉన్న యాంగిల్ మినిమమే 43, మాక్సిమం 70+ ఉంది. సో ఇప్పుడు ఇంత స్టీప్ టెరైన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలా ఉన్న దాని మీద నేను బిల్డింగ్ డైరెక్ట్ కట్టలేను. దీన్ని ఎక్స్క్వేట్ చేసుకొని ఒక లెవెల్ పెట్టుకొని స్టెప్డ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ విధంగా వెళ్ళాలి అంటే మెయిన్ అక్కడికి ఎక్విప్మెంట్ మూవ్ చేయగలగాలి. మనం ఎక్విప్మెంట్ మూవ్ చేయడం అంత ఈజీ కాదు అంత స్టీప్ లొకేషన్స్లో. అండ్ అది మనకి రెగ్యులర్ యాక్సెస్ ఉన్న ఏరియా కూడా కాదు, వెరీ టిపికల్ ఏరియా, అంత ఈజీగా యాక్సెస్ ఉండదు. సో అలాంటి లొకేషన్లోకి ఎక్విప్మెంట్ మూవ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయటం అన్నది చాలా హైలీ డిఫికల్ట్ టాస్క్.
అండ్ ఇంకొకటి ఇందాక అన్నట్టు క్రాక్స్ ఎక్కువ ఉన్నాయి. క్రాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఫౌండేషన్ కోసం ఎక్స్కవేట్ చేసేటప్పుడు ఆ క్రాక్స్ ప్రాపగేట్ అయితే ఎక్కువ ఏరియా అనేది డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వకూడదుగా. నాకు ఎంతవరకు ఫౌండేషన్ కావాలో అంతవరకు మాత్రమే నేను ఎక్స్కవేట్ చేసుకొని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి మై వర్కింగ్ ఏరియాని. అది కూడా ఒక మేజర్ టాస్క్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వీటన్నిటి వల్ల స్టెబిలిటీ అనేది కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ చివరికి మనం ఇది సాధించగలిగాం. సో ఇది హైలీ సిస్మిక్ జోన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. సో ఈ ఛాలెంజ్ని మనం ఎలా దాటాము అండ్ దీన్ని దాటడానికి వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకొని ఉంటారు? బేసిక్గా ఇప్పుడు హిమాలయన్ రీజియన్ అంతా కూడా మనకి సేస్మికల్లీ యాక్టివ్ అండి. ఎందుకు సేస్మికల్లీ యాక్టివ్ అంటే మనకి హిమాలయన్స్ అనే కాదు, ఎర్త్ క్రస్ట్ లోపల కొన్ని ప్లేట్స్ ఉంటాయి. వాటిని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానికొకటి మూవ్ అవుట్ దగ్గరికి వెళ్ళటం కానీ దూరం జరగడం కానీ అవుతుంది. అంటే కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అంటారు. కన్వర్జ్ అయినప్పుడు ప్రాబ్లమే. ఎందుకని ఈ ప్లేట్లు మూవ్ అవుతున్నప్పుడు ఈ చిన్న ప్లేట్స్ కాదు, వెరీ లార్జ్ సైజ్ ప్లేట్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ వెయిట్. సో ఇప్పుడు రెండు ఇలా టచ్ అయినప్పుడు హ్యూజ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు అది డిసిపేట్ అవ్వాలి, అది కొంత దూరం ట్రావెల్ అవుతుంది. దానివల్ల మనకి సేస్మిక్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సేస్మిక్ జోన్స్ని డివైడ్ చేస్తారు, ఏరియాస్ని జోన్ వైజ్కి డివైడ్ చేస్తారు. టోటల్గా మనకి జోన్ 5 వరకు ఉన్నాయి మన ఇండియాలో. జోన్ 5 అంటే మోస్ట్ క్రిటికల్, ఎక్కువ ఎర్త్క్వేక్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే నార్థన్ స్టేట్స్లో ఎక్కువగా మనకి ఎర్త్క్వేక్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ చైనా బ్రిడ్జ్ ఉన్న లొకేషన్ కూడా జోన్ 5 కిందకు వస్తుంది. జోన్ 5 కిందకు వచ్చింది అంటే వెరీ క్రిటికల్ అని. ఇప్పుడు దాన్ని మనము కంపల్సరీగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ విధంగా, ఎంత ఎర్త్క్వేక్ వచ్చినా దాన్ని తట్టుకునేటట్లు. అయితే ఎక్కువ మరీ హై మ్యాగ్నిట్యూడ్ వస్తే దాన్ని ఏం చేయాలన్నది కూడా చూసుకోవాలి. జనరల్గా మనము ఈ బ్రిడ్జ్ డిజైనింగ్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 వరకు డిజైన్ చేయబడింది అన్న. ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ని రెక్టర్ స్కేల్ మీద కొలుస్తారు. 8 అనేది కొంచెం పెద్ద వాల్యూనే. 8 వరకు వచ్చినా కూడా మన బ్రిడ్జ్ తట్టుకోగలదు. సో దీనికి ఏంటంటే ఐఎస్ కోడ్స్ ఉంటాయి మనకి, ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ సెస్మిక్ డిజైన్కి. ఆ కోడ్స్కి తగ్గట్టు ఈ బ్రిడ్జ్ని ఈ సెస్మిక్ ఫోర్సెస్కి తట్టుకునేటట్లు డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి వాట్ వీ కెన్ ఎన్ష్యూర్ ఈస్ అష్యూరెన్స్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 వచ్చినా కూడా ఇది సస్టైనబుల్ అవుతుంది. 8 అంటే చాలా ఎక్కువ సార్, అప్పుడు చాలా హై. గుజరాత్ స్టేట్లో ఉన్నటువంటి భుజ్ ఏరియాలో వచ్చిన ఎర్త్క్వేక్ తెలుసు మనకు ఆల్రెడీ. అక్కడ వచ్చినది 7.7 మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు మనం డిజైన్ చేస్తుంది 8కి. సో మ్యాక్సిమం 8 కన్నా రాదు అన్న ఎక్స్పెక్టేషన్తో మనం చేస్తున్నాము. సో 8 వరకు వచ్చినా కూడా ఈ స్ట్రక్చర్ సస్టైన్ అవ్వగలదు. ఆ విధంగా ఐఐటి రూర్కీ ప్రొఫెసర్స్ కానీ, ఐఐటి ఢిల్లీ కానీ, సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇట్ విల్ బి ఎర్త్క్వేక్ ప్రూఫ్ టిల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8. ఓకే. సో ఇందులో మాధవీలత గారు ఉన్నారు. మేడం గారిని బాగా హైలైట్ చేస్తున్నారు అనమాట. సో హైలైట్ చేయాల్సిన పర్సనే, బట్ మేడం గారే స్వయంగా ఒక ట్వీట్ వేశారు రీసెంట్గా, నేను చూశాను. సో మేడం గారు ఏం చెప్పారంటే, నన్ను కావాలనే హైలైట్ చేసినట్టు ఉంది, బట్ ఇక్కడ ఇంకా చాలామంది కృషి ఉంది దీని వెనక అన్నారు. సో దీని వెనక ఎంతమంది కష్టపడ్డారంటారు సార్? ఇప్పుడు యాక్చువల్గా యాజ్ ఎ జియోటెక్నికల్ ఇంజనీర్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మేడం మాధవీలత గారు. ఓకే. బికాస్ మేడం 17 years డెడికేటెడ్గా ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేశారు. అండ్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు హర్ ఆల్సో. బట్ యాజ్ మ్యామ్ మెన్షన్, మేడం చెప్పినట్లుగా ఆ ట్వీట్ని కనుక చూసినట్లయితే మీరు, దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఐఎమ్ వన్ ఆఫ్ ద సెవెరల్ థౌజండ్స్ అన్నారు. సో అది కూడా ఆమె హంబుల్నెస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అది. సో ఇప్పుడు మేడం అన్నట్టు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషలీ నార్థన్ రైల్వే, కొంకన్ రైల్వే, ఆఫ్ఘాన్స్ వాళ్ళు ఉన్నారు, షాపూర్జీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, అండ్ అదర్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్. అండ్ దీంట్లో మనకి డాక్టర్ కె శ్రీధరన్ గారు ఉన్నారు, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మేడం ఉన్నారు. ఆ విధంగా ఇది ఏదో ఒక్కరి వల్ల అయింది కాదండి. ఎందుకంటే ఇప్పుడు జియోటెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి, దాంట్లో ఎర్త్క్వేక్ రిలేటెడ్ కావాలి, అండ్ జియోసింథటిక్స్ కావాలి, ఇప్పుడు సూపర్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలి. సో దాన్ని అంటే ఇప్పుడు గ్రౌటింగ్ టెక్నాలజీ ఉంది, సాయిల్ నెయిలింగ్ కానీ, రాక్ బోల్టింగ్ కానీ యూజ్ చేశారు, ఫౌండేషన్ ఎక్స్కవేషన్, ఇవన్నీ కూడా ఏదో ఒక్క ఎక్స్పర్టైజ్తో అవుతుంది అనుకుంటే కాదు. ఎంత వ్యాస్ట్ లెవెల్ ప్రాజెక్ట్, అందులో చిన్నది కాదు కదండి మనకి, చాలా హై లెవెల్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు ఆ ఒక్క బ్రిడ్జ్ కాస్టే నియర్లీ 1,500 crores. సో అరౌండ్ 1,480 crores దే ఆర్ సేయింగ్. సో నియర్లీ 1,500 crores అది ఆ ఒక్క బ్రిడ్జ్ పార్ట్ వరకే. సో ఇప్పుడు అంత
ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ ఒకరి వల్ల అవ్వదు. సో ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. సో అందరికీ క్రెడిట్స్ అనేది వెళ్ళాల్సిందే అది. బట్ అక్కడ సీస్మిక్ జోన్ ప్లస్ జియో టెక్నికల్ కండిషన్స్ అనేవి కొంచెం ట్రబుల్ ఇచ్చాయి కాబట్టి ఎనఫ్ అంటే లైక్ మేడం గారు స్పెండ్ చేసిన టైంకి అది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఇదనే కాదండి, ఏ స్ట్రక్చర్ అయినా కూడా బేసిక్గా మనకు కావాల్సింది జియో టెక్నికల్ ఇంజనీరే. సబ్సర్ఫేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ, అక్కడ తీసుకోవాల్సిన గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ కానీ, ఫౌండేషన్ డిజైన్ కానీ అదంతా చేస్తుంది జియో టెక్నికల్ ఇంజనీరింగ్. సో అది క్రిటికల్ అక్కడ మనకి అందులో. సో ఆ క్రిటికల్ ఆస్పెక్ట్స్ని మేడం ఎఫెక్టివ్గా డీల్ చేసి, మేడం ఇచ్చిన ఇన్పుట్స్ అవ్వచ్చు, మేడం పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఇట్ హ్యాస్ కమ్ టు ప్రాక్టికాలిటీ. సో క్రెడిట్ షుడ్ బి గివెన్. వాళ్ళకి వాళ్ళ టీమ్కి ఒక బిగ్ థ్యాంక్స్. ఆబ్వియస్లీ salute to all the team members who involved in this prestigious project. ఎస్ సార్. దీని గురించి మనం బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఎంత హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది మన ఇండియన్ రైల్వేకి? లొకేషన్ కనుక చూసినట్లయితేనండి, చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, మనకి కాశ్మీర్ నుంచి ఇటు ఇండియాకి కనెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ లింక్ అది. ఇది 2002లో అప్పటి మన ఇండియన్ గవర్నమెంట్ పిఎంగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దీన్ని ప్రపోజ్ చేశారండి. సో 2002లో ప్రపోజ్ చేశారు, 2003లో దీనికి ఓకే అయ్యింది. సో ఆ టఫ్ టెరైన్ కండిషన్స్ని తట్టుకొని అక్కడ కన్స్ట్రక్ట్ చేయగలిగే దానికి చాలామంది సందేహపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ అలాంటివి. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు ఏమైంది, మనకి ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ముందుకు వచ్చింది, మేము డీల్ చేస్తాము, మేము చేస్తామని. సో 2003లో ఓకే అయితే 2004లో వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఓన్లీ నాట్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ మొత్తం మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, మొత్తం 4 పార్ట్స్గా ఉంటుంది టోటల్ ప్రాజెక్టు. సో ఈ 4 ప్రాజెక్ట్స్ యొక్క టోటల్ కాస్ట్ అనేది అబౌట్ 30,000 crores. ఓకే. మనం ఏంటి చీనా బ్రిడ్జ్ ఓన్లీ 1,500 crores మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ టోటల్ ప్రాజెక్ట్ రైల్ కనెక్టివిటీ, సో అది మొత్తం కలిపి మనకి 30,000 కోట్లు ఉంటుంది అప్పుడు వాళ్ళ అంచనా బడ్జెట్ వేసింది. సో ఇప్పుడు ఎందుకు ఇంత అవుతుంది అంటే, మనకి కాశ్మీర్ నుంచి మొత్తంతో కనెక్ట్ చేసే రైల్వే నెట్వర్క్ ఇది. అండ్ మీరు అనొచ్చు, ఓకే కనెక్ట్ చేస్తున్నారు, దానికి ఇంత ఎందుకు కాస్ట్? సో ఇప్పుడు అక్కడ టెరైన్ చూసినట్లయితే మీరు నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, నెంబర్ ఆఫ్ టన్నెల్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, వీటన్నిటి వల్ల కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రతి చోట చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సిన వర్క్స్ ఇవన్నీ కూడా. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్. ఇది స్ట్రాటజికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్ కనెక్షన్, ఎందుకంటే మనకి ఆర్మీ బేసెస్ కూడా ఉన్నాయి వాటికి దగ్గరలో, వాటి ఆర్మీ కనెక్టివిటీకి కానీ వాటికి కూడా కావాలి. అండ్ మీరు చూసినట్లయితే వింటర్లో మనకి టెంపరేచర్ పడిపోతుంది, అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి రైనీ సీజన్లో. ఒకసారి ల్యాండ్ స్లైడ్ అయింది అంటే రోడ్ నెట్వర్క్ బ్లాక్ అయింది 10 to 15 days. అప్పుడు మనము ఈవెన్ సివిల్ పర్సన్స్కి అక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి గూడ్స్ సప్లై కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల సరుకులు కానీ ఏది మనము పంపించలేము. సో అండ్ మిలిటరీకి కూడా వాళ్ళ మిలిటరీ బేసిస్ కావాల్సిన ఇమ్యూనిటీస్ కానీ, ఫుడ్ కానీ, ఫ్యూయల్ కానీ ఏది మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము, అవన్నీ ప్రాబ్లమ్. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ప్రపోజ్ చేసిన ప్రాజెక్టే ఈ టోటల్ లింక్ 30,000 crores. దాంట్లో చినాబ్ బ్రిడ్జ్ అనేది ఒక పార్ట్ అండ్ మోస్ట్ క్రిటికల్. ఇప్పుడు 30,000 కోట్లలో నేను ఓన్లీ 1,500 కోట్లు ఎందుకు మాట్లాడుతున్నానంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది. ఆ కన్స్ట్రక్షన్ అది చాలా క్రిటికల్ పాయింట్ కన్స్ట్రక్షన్ కూడా, అందుకు అది హైలైట్ అవుతుంది మనకి. సో 2002లో స్టార్ట్ అయ్యి 2025లో కంప్లీట్ అయింది. సో ఇక్కడ జియో టెక్నికల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటే సార్, అక్కడ ఉన్న జియో టెక్నికల్ కండిషన్స్ని బట్టి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి అక్కడ క్యారీ అవుతున్నాయి? ఇప్పుడు మనం ఆ లొకాలిటీ అంతా చూసినట్లయితే మొత్తం రాక్స్ అంటే ఉన్నాయి. జనరల్గా రాక్స్లో 3 టైప్స్ ఉంటాయి, ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. ఈ 3 టైప్స్ ఆఫ్ రాక్స్. ఇప్పుడు మనం ఆ సైడ్ చూసినట్లయితే 3 రకాల రాళ్ళు ఎగ్జిస్ట్ అయ్యాయి మనకి. మౌంటైనస్ రీజియన్లో ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయి, హార్డ్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి, మెటమార్ఫిక్ రాక్స్ ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటే డీల్ చేయటం ఓకే, దానికి తగ్గట్టు వెళ్తాం. ఈ విధంగా అన్ని రకాలు ఒకే చోట మనకి అవైలబుల్ ఉన్నప్పుడు దాని యొక్క డీలింగ్ కూడా అంత ఈజీ కాదు. అండ్ మనకి టాప్ ఆఫ్ ద సాయిల్, మౌంటైనస్ రీజియన్లో ఉన్న సాయిల్ చూస్తే అది డోలమైట్, సమ్ లూజ్ నేచర్ ఉన్నది. సో ఇప్పుడు అండ్ ఇందాక చెప్పినట్లు ఆ మౌంటైనస్ రీజియన్ యంగ్ మౌంటైన్స్ కాబట్టి క్రాక్స్ ఎక్కువ ఉంటాయి, డిస్కంటిన్యూటీస్ ఎక్కువ ఉంటాయి. ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్యావిటీస్ ఎక్కువ ఉన్నాయి, డిస్కంటిన్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఓకే, మీరు స్పెసిఫిక్గా చెప్పారు సార్ ఇక్కడ లూజ్ సాయిల్
అండ్ ఆ స్లోప్ ఎక్కువ ఉంది. బేబీ రాక్ అన్నారు, అంటే క్రాక్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఫామ్ అయిన రాక్ అన్నారు. సో వీటిని మనం అధిగమించడానికి ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేసాం అక్కడ? ఇప్పుడు మనము మెయిన్ ఆ స్లోప్ మీదే కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకని ఇప్పుడు ఇలాగ బ్రిడ్జ్ ఉందనుకోండి, ఇక్కడ నుండి కిందకి మనకి కాలం పిల్లర్స్ వస్తున్నాయి. ఈ పిల్లర్స్ అన్ని వెళ్ళి రెస్ట్ అవ్వాల్సింది చివరికి ఈ స్లోప్ సర్ఫేస్ మీదేగా. సో ఈ స్లోప్ కనుక స్టేబుల్గా ఉంటేనే ఈ లోడ్ మొత్తం స్లోప్ తీసుకోగలదు రాక్ మౌంటైన్ అనేది. సో అప్పుడు మనకి క్రిటికల్ పోర్షన్ ఏంటి, ఈ స్లోప్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. జనరల్గా ఏం చేస్తాం, ఇప్పుడు అది చూసినట్లయితే 43 degrees ఒక చోట, కింద బేస్ దగ్గరికి వచ్చేసరికి 70 degrees స్టీప్ ఉంది. అలాంటప్పుడు దాని మీద మనం మెషినరీ పెట్టలేము, అక్కడికి వెళ్ళలేము, చాలా ఇబ్బంది. ముందు దాన్ని మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మాడిఫై చేసుకోవాలి. జనరల్గా మనం ఎలాంటి కండిషన్స్ ప్రిఫర్ చేస్తాం కన్స్ట్రక్షన్కి? ఫ్లాట్ సర్ఫేస్, స్లోపా? ఫ్లాట్ చేస్తాం. సో ఫ్లాట్ ఉన్నట్టు చూసుకోవాలంటే మనం ఎక్కడైతే కాలం వస్తుందో పైనుంచి సపోర్టింగ్, అది బేస్ ఫ్లాట్ ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్లోప్ ఇలా ఉన్న దాని మీద ఒక ఫ్లాట్ సర్ఫేస్, మళ్ళా వర్టికల్, మళ్ళా ఫ్లాట్, ఈ విధంగా మనం స్టెప్ తీసుకోవాలి. ఈ స్టెప్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. స్టెప్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే పైన సాయిల్ మొత్తం, రాక్ మొత్తం నేను స్లోగా రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం? బ్లాస్టింగ్ టెక్నిక్. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, యంగ్ మౌంటైన్స్ కాబట్టి డిస్కంటిన్యూటీ ఎక్కువ ఉంటుంది, డిసింటిగ్రేటెడ్ రాక్. బ్లాస్టింగ్ చేస్తే ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ వల్ల పక్కనున్న క్రాక్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ డెమాలిష్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దీనికి సపరేట్గా ఒక టెక్నిక్ని వాడారు, స్ప్లిట్టింగ్ ప్రాసెస్. సో ఎక్కడైతే మనకు కావాలో, ఎంత అమౌంట్ ఆఫ్ డిటోనేటర్స్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ డిటోనేటర్స్ యూజ్ చేసి ఓన్లీ విత్ దట్ ఏరియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్టు చాలా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో బ్లాస్టింగ్ అనేది చేశారు. ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నంత వరకు ఫ్లాట్ సర్ఫేస్ క్రియేట్ చేసుకోగలిగారు. ఇది ఫస్ట్ స్టెప్. ఫ్లాట్ సర్ఫేస్ వచ్చిన తర్వాత క్రాక్స్ ఫిల్ చేయాలి. సరే, క్రాక్స్ ఫిల్ చేయటం ఎలాగా? దే హ్యావ్ యూజ్డ్ ద గ్రౌటింగ్ టెక్నాలజీ. గ్రౌటింగ్ అంటే ఏంటంటే సింపుల్ వేలో చెప్తాను. సిమెంట్ తీసుకుంటాం, దానికి ఎక్కువ అమౌంట్ యాడ్ చేసి స్లర్రీ లాగా చేస్తాం. స్లర్రీని హై ప్రెషర్తో ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తున్నట్టు, ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తారు అండ్ ఇది లోపల నర్వ్స్కి వెళ్తుంది. అలానే ఆ రాక్ పోర్షన్లో సిమెంట్ స్లర్రీని హై ప్రెషర్తో ఇంజెక్ట్ చేసినప్పుడు స్లర్రీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫైన్ క్రాక్ దగ్గరికి వెళ్తుంది. ఆ క్రాక్స్ అన్ని కూడా ఫిల్ అవుతాయి, కొంతసేపటికి సెట్ అయిపోతుంది, అప్పుడు హార్డెన్ అవుతుంది. ఇది ఒక స్టెప్. సో ఒక రాక్ ని ఇంకొక రాక్ గా మార్చాలి, సాలిడ్ రాక్. ఇంతకుముందు ఉన్న రాక్ ఉంది కానీ అది డిసింటిగ్రేటెడ్, హ్యావింగ్ సమ్ క్రాక్స్ లైక్ డిసింటిగ్రేటెడ్ రాక్. దాన్ని ఇప్పుడు సాలిడ్ రాక్ గా మార్చాం. ఓకే, మీరు అన్నట్టు ఫ్లాట్ సర్ఫేస్ వచ్చింది, హార్డ్ అయింది రాక్. సో ఇప్పుడు నాకు స్లోప్ నుంచి వచ్చే ఫోర్సెస్ని కూడా కంట్రోల్ చేయాలి. సో ఐ నీడ్ టు అవాయిడ్ ద స్లోప్ ఫెయిల్యూర్. స్లోప్ ఫెయిల్యూర్ ఉండకూడదు, అవ్వకూడదు. సో ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ని ఎలా అవాయిడ్ చేస్తాము? జనరల్గా దానికి ఇప్పుడు మీకు బేసిక్గా చెప్పాలంటే ఇలా ఉన్నప్పుడు ఫోర్సెస్ కిందకు వస్తున్నాయి అంటే ఇలా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇలాగున్నది ఇలా కర్వ్ తీసుకొని ఫెయిల్యూర్ సర్ఫేస్ అనేది వస్తుంది. ఇలాగ వస్తుంది ఫోర్స్ కిందకి, ఇలా వస్తుంది అంటే రెసిస్ట్ చేయాలంటే పైకి ఇలా ఫోర్స్ వెళ్ళాలి, అంటే పైకి వెళ్ళాలి. ఇప్పుడు దానికి ఏం చేశారంటే రాక్ బోల్టింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. స్లోప్ దగ్గర హోల్స్ చేయటం, అక్కడ ఒక రాడ్ ప్రొజెక్ట్ పంపించటము, అక్కడ గ్రౌటింగ్ చేసేయటం. ఆ మొత్తం గ్రౌటింగ్ అయ్యాక రాడ్ని ఫుల్ టెన్షన్ అప్లై చేశారు, ప్రీ స్ట్రెస్సింగ్. టెన్షన్ ఫోర్స్ ఎందుకు అప్లై చేశారు అంటే పైనుండి వచ్చే ఫోర్స్ వల్ల జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని పుల్ చేసినప్పుడు, టెన్షన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది ఫుల్ స్టిఫ్ అయిపోయింది, ఇలా అయిపోయింది. ఇప్పుడు జనరల్గా స్టిఫ్నెస్ లేదనుకున్నాం, మనం పుల్ చేయలేదు, ఓన్లీ ఇలా ఉంది. దీని మీద లోడ్ పడితే ఏమవుతుంది, కిందకి బెండ్ అవుతుంది. ఇప్పుడు ఇది పుల్ చేయటం వల్ల లోడ్ పడినా కూడా, బెండ్ అయినా కూడా దాని నార్మల్ స్టేజ్కి వచ్చి తప్పితే ఇంకొంచెం కిందకైతే వెళ్ళదుగా కంప్లీట్గా. సో ఈ పుల్లింగ్ మెకానిజం ఏదైతే టెన్షన్ క్రియేట్ చేస్తున్నామో, ఇట్ ఈస్ గివింగ్ ఎడిషనల్ స్ట్రెంత్, టెన్సైల్ స్ట్రెంత్ కూడా ఇవ్వటం వల్ల ఎంత ఫోర్సెస్ వచ్చినా ఇది తట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఇది ఒక్క చోటే పెట్టలేదుగా, టోటల్ మౌంటైన్ లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ లో డిజిగ్నేటెడ్ లొకేషన్స్ లో ఈ విధంగా అన్ని చోట్ల పెట్టేసి ఇప్పుడు ఈ రాడ్ ని ఇలా బయటకి ఎక్స్పోజ్ చేయగలమా? నో. సో ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. దానికి ఒక కాంక్రీట్ చిన్న స్లాబ్ లాంటిది వేసేసి దానికి కంప్రెసివ్ ఫోర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది, పైనుండి ఎంత ఫోర్స్ వస్తున్నా ఈ టెన్షన్ సపోర్ట్ చేస్తుంది, ఈ పైన కాంక్రీట్ బ్లాక్ సపోర్ట్ చేస్తుంది. సో విచ్ కెన్ రెసిస్ట్ ద టోటల్ ఫోర్సెస్ కమింగ్ ఆన్ ద స్లోప్. ఈ విధంగా సపరేట్ గా దీన్ని డిజైన్ చేశారు. ఫౌండేషన్ స్టేజ్కి వచ్చేస్తే సార్, ఎటువంటి ఫౌండేషన్ అనేది ఇక్కడ యూజ్ చేశారు? ఈ బ్రిడ్జ్ పియర్స్ కానివ్వండి, ఆర్చ్ కానివ్వండి, ఎటువంటి ఫౌండేషన్ అనేది యూజ్ చేశారు?
రెగ్యులర్ ఫౌండేషన్ అండి. ఫౌండేషన్ అనేది ఎనీ న్యూ టెక్నాలజీ అనేం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్. ఆ వర్టికల్గా మనం ప్రొజెక్ట్ కాలమ్స్ ఎరెక్ట్ చేయడానికి కానీ వాటన్నిటికీ రెగ్యులర్ ఫౌండేషన్. బట్ బేస్ అనేది చాలా వ్యాస్ట్ ఏరియా, ఆల్మోస్ట్ 40 meters విడ్త్, అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ యొక్క అంత ఉంటుంది. అంత మొత్తాన్ని ఎక్స్కవేట్ చేసుకొని రెగ్యులర్ ఫౌండేషన్ టెక్నిక్సే యూస్ చేసుకొని దీన్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దట్ వ్యాస్ట్ ఏరియా ఆఫ్ ద ఫౌండేషన్ వల్లే ఆ టోటల్ ఎనర్జీ ఫోర్సెస్ అనేది ప్రాపర్గా డిసిపేట్ అవుతున్నాయి, గ్రౌండ్కి అనేది ట్రాన్స్ఫరింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఓకే, వర్క్ ఎంత వర్క్ ఉండొచ్చో మనం ఇమాజిన్ చేయొచ్చు. ఆబ్వియస్లీ వర్క్ చెప్పాను కదా, కొన్ని వేల మంది వర్క్ చేస్తే కానీ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి రాలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ పర్సన్. అండ్ మీరు చూసినట్లయితే ఎక్కువగా లోకల్గా అవైలబుల్ పీపుల్ని యూజ్ చేశారు ఈ వర్క్లోకి. ఎందుకు వాళ్ళ సపోర్ట్ అవసరం అయింది అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ని తట్టుకొని వర్క్ చేయగలగటం కూడా ఒక ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాలి. అక్కడ సాధ్యమవుతుంది. రైట్. సో ఇప్పుడు మనకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కొంచెం దూరంగా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అసెంబుల్ చేశారు. ఇప్పుడు అక్కడ ఆ ఫ్యాబ్రికేషన్లో వెల్డింగ్ అనేది మేజర్ ప్రాసెస్, ఎస్పెషల్లీ ద ఆర్చ్ కన్స్ట్రక్షన్ చాలా క్రిటికల్. సో దానికి యూజ్ చేసింది ఎక్కువగా మన లోకల్ పర్సన్స్నే. అండ్ అదర్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో కూడా లోకల్ పర్సన్స్ అనేది చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకొని వర్క్ చేయడం కూడా ఒక టాస్కే మనకి. అవును సార్. సో మనం ఇప్పుడు ఇంత స్టీప్ స్లోప్స్ అని మాట్లాడుకున్నాం, ఫౌండేషన్ లే చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటారు? ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు 10 to 40 meters వరకు వెళ్ళారు అంటే అంత ఓపెన్ ఎక్స్కవేషన్ చేయాలండి. అవును, అక్కడ చాలా క్రిటికల్ అవుతుంది ఓపెన్ ఎక్స్కవేషన్. అంత స్లోప్ ఉన్న ఏరియాలో అంత ఓపెన్ ఎక్స్కవేషన్ చేస్తే ఫాల్ అయిపోతుంది, మనకి ఫెయిల్యూర్ వస్తుంది. సో దీనికోసం కొన్ని టెక్నిక్స్ వాడారు. ఒకటి వచ్చి రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్. ఎందుకని ఎక్స్కవేట్ చేసినప్పుడు అది కింద పడకుండా కొలాప్స్ అవ్వకుండా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇటు ఫౌండేషన్ డిజైన్ కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత మనకి సాయిల్ నెయిలింగ్, సేమ్ రాక్ బోల్టింగ్ టైపే సాయిల్ నెయిలింగ్ కూడా వస్తుంది మనకి. సాయిల్ని ప్రొటెక్ట్, అక్కడేమో రాక్ బోల్టింగ్ అన్నాం ఎందుకంటే రాక్ సర్ఫేస్ కోసం. ఇక్కడ సాయిల్లో నెయిల్స్ సేమ్ అలానే రాడ్స్ని ప్రొజెక్ట్ చేసేసి దాని నుంచి మనం స్లోప్ని ప్రొటెక్ట్ చేస్తాం. సో అది సాయిల్ నెయిలింగ్. గ్యాబియన్ వాల్స్ అంటాం. గ్యాబియన్ వాల్స్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ న్యాచురల్ మెటీరియల్స్తో వాల్ లాంటిది కట్టి దాని చుట్టూ కంచె లాంటిది పెడతాము. దానివల్ల ఏంటంటే అది న్యాచురల్ వాల్గా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మనకి. సో దీంతో పాటు మనకి రియల్ టైమ్ మానిటరింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ లాస్ట్ మన పాడ్కాస్ట్లో కూడా చెప్పాము ఏఐ అప్లికేషన్స్ ఎలా ఉంటుంది, ఐఓటీ ఎలా ఉంటుంది. సో ఐఓటీ అనేది ఏంటి, రియల్ టైమ్ మానిటరింగ్. ఇప్పుడు నేను ఆ సైట్లో నేను ప్రతి పాయింట్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసుకోలేను. ఎలా వచ్చింది, ల్యాండ్ స్లైడ్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా, స్లో ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏదన్నా ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి ఇనిషియేషన్ ఏమైనా జరిగిందా, అసలు ఎర్త్ మూవ్మెంట్ ఏమైనా జరుగుతుందా. అండ్ వాటర్ కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని వాటర్ ఉంది అంటే సాయిల్ బిహేవియర్ మారిపోతుంది. ఆల్రెడీ ఇవన్నీ మనం లాస్ట్ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద వాటర్ కంటెంట్ అండ్ అబౌట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద సాయిల్ పార్టికల్స్, ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్ని సెటిల్మెంట్స్ రావచ్చు, కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్స్ మనకి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వస్తూనే ఉంటాయి. సో వాటిని కూడా మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకని పైనంతా మనకి స్లోప్ ఉంది, కింద ఫౌండేషన్ స్టార్ట్ చేసినట్టు ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద పడుతుంది కాబట్టి ఏమైనా సెటిల్ అవ్వతుందా. సో కంటిన్యూస్గా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. సో ఐఓటీ టెక్నాలజీస్ యూస్ చేసుకొని రిమోట్ లొకేషన్ నుంచే రియల్ టైమ్ మానిటరింగ్ 24/7 చేసుకొని ఎక్కడికక్కడ ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది హిమాలయన్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, టెక్టానిక్ ప్లేట్స్, ఇవి ఎలా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి సార్ ఫ్యూచర్లో? ఇప్పుడు ఇన్ కేసు లైక్ అంటే ఇప్పుడు మనం 8 వరకు డిజైన్ చేసాం, ఇఫ్ ఇన్ కేస్ 8 కన్నా ఎక్కువ వచ్చింది మనం ఏం చేయాలి దానికి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ప్రతి స్ట్రక్చర్కి ఒక సర్వీస్ లైఫ్ ఉంటుంది. దీని సర్వీస్ లైఫ్ 120 years. ఓకే, మనం ఎలా చూస్తామంటే మనం ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్ మ్యాక్సిమం ఏదైతే డిజైన్ చేసామో అది 1 in 500, 1 in 10,000 yearsలో వచ్చేటట్లే డిజైన్ చేస్తాము. అంటే మనం డిజైన్ చేసిన 8 మ్యాగ్నిట్యూడ్ అనేది అది 1 in 200 అవ్వచ్చు, 1 in 500 years అవ్వచ్చు. అంటే 200 yearsలో ఏదో ఒక్కసారి వచ్చింది, అది ఎప్పుడన్నది ఎవరం గెస్ చేయలేము. సో ఇప్పుడు ఆ విధంగా ఇన్ కేస్ మీరు అన్నట్టు మేబీ ఆఫ్టర్ 70-80 years దాని సర్వీస్ లైఫ్ 120 years అంటే 110 yearsకి వచ్చింది అనుకున్నాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే ఈవెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ విత్ వన్ ఆఫ్ ద పిల్లర్, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనకి దాని డిజైన్ స్పీడ్ ఎంత, ట్రైన్ 100 kmph వెళ్ళొచ్చు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి డిస్టర్బెన్స్ ఉంటే ఏదైనా పిల్లరు, ఇట్ విల్ నాట్ ఫెయిల్. 30 kmphతో రన్ అవుతుంది.
సో అదే ట్రైన్ 30 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉండదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ సర్వీసింగ్ కండిషన్ ఓన్లీ, ఫంక్షనింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మీరు అన్నట్టు ఓకే 8 దాటి బాగా ఎక్కువ వచ్చింది మ్యాగ్నిట్యూడ్ రాదు, బట్ స్టిల్ మీరు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదైనా వచ్చింది అనుకోండి. ఇక్కడ యూస్ చేసిన బెయిరింగ్ సిస్టమ్ అనేది చాలా యూనిక్ అండి. సో ఇప్పుడు ఇది బేస్ ఉంది, దీనిపైన ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ యూస్ చేసింది ఇలా స్పెరికల్ షేప్. సో ఈ పైన ఉన్నది డెక్ స్లాబ్ ఇంతే ఉంటుంది, ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది స్పెరికల్గా. ఈ స్పెరికల్ షేప్లో ఇది మూవ్ అవుతున్నప్పుడు పైన డెక్ స్లాబ్ దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది, దాని మూవ్మెంట్ కూడా. ఏది ఈ సపోర్టింగ్కి పైన ఉన్న డెక్ స్లాబ్ నార్మల్గానే ఉంటుంది, దానికి కింద బేస్ చేసుకున్నది ఏదైతే ఉందో అది ఇలా స్పెరికల్గా మూవ్ అవ్వటం వల్ల కింద ఉన్న స్ట్రక్చర్కి ఎటువంటి ఇంపాక్ట్ రాకుండా డిజైన్ చేశారు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా టాప్ గర్డర్లో వస్తుంది, కానీ కిందకి ఎటువంటి ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా డిజైన్ చేశారు. సో దీనివల్ల ఎంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ వచ్చినా ఇట్ కెన్ సస్టైన్. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హాస్ బిన్ డిజైన్. మాక్సిమం స్టేజెస్ మాక్సిమం. అయితే బ్రిడ్జ్ డెక్ స్లాబ్ ఉందనుకోండి, ఇక్కడ ఇంకొక డెక్ స్లాబ్, రెండింటికి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ మధ్యలో రబ్బర్ బేరింగ్స్ పెట్టారు ఎక్స్పాన్షన్ జాయింట్. ఆ ఎక్స్పాన్షన్ జాయింట్ కూడా లైక్ వెరీ టఫ్ రబ్బర్ మెటీరియల్, ఎలాస్టో ఎనర్జీ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకునేటట్లు పెట్టారు కాబట్టి ఇట్ కెన్ సస్టైన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే. సో ఇంకా కొన్ని కాన్ఫర్ట్ సిచ్యువేషన్లో నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన జియో టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? లైక్ అంటే టెస్ట్లు కానీ ఇలాంటి టెస్టులు చేసాము దీనికోసం అని? ఆబ్వియస్లీ ప్రతి ప్రాజెక్ట్కి మనం కొన్ని టెస్ట్లు అయితే చేస్తాము. ఇది ఫీల్డ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఫీల్డ్ టెస్ట్లు, ఎస్పెషల్లీ మనం ఫీల్డ్లో యూజ్ చేసేది ఏంటి, స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ ఒకటి, జియోఫిజికల్ సర్వేస్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ కానీ, సెస్మిక్ రిఫ్లెక్షన్ మెథడ్ కానీ ఇవి, అలానే కోర్ లాగింగ్ అనే మెథడ్ ఒకటి. సో వీటితో పాటు ఎస్పీటీ ప్లేట్ లోడ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకని 40 మీటర్ల డెప్త్ వెళ్తున్నామంటే అక్కడ మనము ప్లేట్ లోడ్ టెస్ట్ కూడా చేస్తాము జనరల్గా. సో ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేసి దాని నుండి వచ్చిన డేటాని ఇంటర్ప్రిట్ చేసిన తర్వాతే మనము డిజైన్కి అనేది వెళ్తాము. దీంట్లో ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా రియల్ టైమ్ మానిటరింగ్ అనేది ఎలా ఉంది సార్? లైక్ అంటే జియో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, సాయిల్ కాంప్లికేషన్స్ కానివ్వండి, వీటిని రియల్ టైంలో ఎలా మానిటర్ చేయగలిగారు? ఈ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా తీసుకుంటే స్లోప్ ఉంది కాబట్టి మేజర్గా 3 పారామీటర్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి వచ్చి సెటిల్మెంట్ ఆఫ్ ద స్ట్రక్చర్, రెండోది వచ్చి స్లోప్ ఉంది కాబట్టి లేటరల్ స్ప్రెడ్డింగ్ ఆర్ లేటరల్ మూవ్మెంట్, మూడోది వచ్చి వాటర్ టేబుల్. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏది ఎఫెక్ట్ అయినా కూడా మనకి ఇబ్బందే, ఇట్స్ గోయింగ్ టు ఫెయిల్. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు అక్కడ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సెటిల్మెంట్ బిహేవియర్ ఇందాక చెప్పినట్టు టోటల్ స్టేషన్ యూజ్ చేసుకొని లెవెల్స్ ప్రతి టైం టు టైం, ప్రతి టైం ఇంటర్వెల్కి ఎంత ఉంది గ్రౌండ్ లెవెల్, అది సెటిల్ అవుతుందా లేదా, సెటిల్ అయితే ఎంత అవుతుంది, ఇంత సెటిల్ అయితే ఏం ప్రాబ్లం రాబోతుంది, ఇదంతా కూడా చూసుకోవాలి. ఇది సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు లేటరల్ స్ప్రెడ్డింగ్ ఉంది, స్లోప్ ఉంది కాబట్టి లేటరల్గా సాయిల్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్స్లో మనము ఇంక్లైన్ మీటర్స్ పెట్టుకోవచ్చు, స్ట్రెయిన్ గేజెస్ పెట్టుకోవచ్చు, రియల్ టైమ్ సెన్సార్స్ అవన్నీ. సో వాటిని యూజ్ చేసుకుని లేటరల్ స్ప్రెడ్డింగ్ మానిటరింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ ఫ్లక్చుయేషన్స్, పీజోమీటర్స్ అని ఉంటాయి మనకి. పీజోమీటర్స్ మనకి రిక్వైర్డ్ పాయింట్స్ దగ్గర ఇన్స్టాల్ చేసేసుకుంటే వాటర్ లెవెల్ ఎలా చేంజ్ అవుతుంది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అన్నది వస్తుంది. సో వీటన్నిటిని 24/7 రియల్ టైమ్ మానిటరింగ్ చేసుకుంటూ ఐఓటీ టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంటర్ప్రెట్ చేసుకుంటూ అసెస్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మనకి. సో సార్ ఈ బ్రిడ్జ్ గురించి కాంప్లికేషన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం, బట్ దీని స్పెక్స్ గురించి వస్తే కనుక స్పెసిఫికేషన్స్ ఏంటి బ్రిడ్జ్కి? ఓకే, ఇప్పుడు బ్రిడ్జ్ అనేది మనకి రివర్ బెడ్ నుంచి 359 మీటర్స్ అబోవ్ ఉంది. అండ్ ఇంకొకటి ఆ 359 మీటర్స్ మనం చెక్ చేసుకుంటే ఈఫిల్ టవర్ కన్నా హైట్, అంత హై పొజిషన్లో కట్టారు. అండ్ ద స్పాన్ ఆఫ్ ద బ్రిడ్జ్ వచ్చి 1.315 కిలోమీటర్స్, అంటే 1315 మీటర్లు. ఓకే. సో ఇక్కడ చాలా కాంప్లికేషన్స్, మనకి ఇంత లెంత్ ఉంది అండ్ ఇంత హైట్లో ఉన్న స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయటం అన్నది హెక్టిక్ టాస్క్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఆర్చ్ ఏదైతే ఉందో దానికి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ అనేది కావాలి. నియర్లీ 25,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ హాస్ బీన్ యూజ్డ్ ఫర్ దట్ ఆర్చ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఆర్చ్ కూడా మనకి సింగిల్ ఎంటిటీ కాదు, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే వచ్చింది ఈ ఆర్చ్ కూడా. టోటల్ స్టీల్ స్ట్రక్చర్, స్టీల్ కంప్లీట్ స్టీల్, ఓన్లీ స్టీల్. ఓకే. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ నెంబర్. అన్ని నెంబర్స్ని యూజ్ చేసి కనెక్షన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ ఒక చిన్న కనెక్షన్ మిస్ మ్యాచ్ అయినా కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఓకే. ఓకే.
దానికి ప్రతి పార్ట్, ఒక పార్ట్కి ఇంకొక పార్ట్కి మనం బోల్ట్ అండ్ నట్ అరేంజ్మెంట్ వాళ్ళు ఇచ్చింది. ఓకే. ఇప్పుడు బోల్ట్ అండ్ నట్ అరేంజ్మెంట్ ఇవ్వాలి అంటే అక్కడ ఉన్న వర్కర్ ఆ బ్రిడ్జ్ ఆర్చ్ మీదకి ఎక్కి ఒక పార్ట్ అయిన తర్వాత ఆర్చ్ నుంచి ఇంకో ఆర్చ్ కనెక్షన్ ఇవ్వడానికి అక్కడే ఉండి వాళ్ళు బోల్ట్ అండ్ నట్ అరేంజ్మెంట్ ఇవ్వాలి. ఇట్స్ నాట్ హ్యాపెన్ మెకానికల్లీ. ఇప్పుడు రిమోట్ లొకేషన్లో ఉండి మన మీద ఆపరేషన్ ఇస్తే అయ్యేది కాదు ఇది. దూరంగా ఉండి టోటల్ స్టేషన్తో రీడింగ్ తీసుకోవడం వేరు, అక్కడ ఉండి ఆ రెండు స్ట్రక్చర్స్కి కనెక్షన్ ఇవ్వడం వేరు. ఆ విధంగా అక్కడున్న ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఆ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంత లో టెంపరేచర్స్లో ఆ మెటీరియల్తో హ్యాండ్లింగ్ కూడా వెరీ టఫ్ టాస్క్. వాటన్నిటిని కూడా చాలా సక్సెస్ఫుల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్లీ అవైలబుల్ మ్యాన్ పవర్తో చేయగలిగాం కాబట్టి ఇది కంప్లీట్ అయింది. ఓకే. సో ఫైనల్లీ ఇంజనీర్స్ అనేవాళ్ళు హీరోస్ టైప్, అక్కడ ఉండి వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ని తట్టుకొని నిలబడి వర్క్ చేశారు. సో వీ షుడ్ సాల్యూట్ దెమ్ యాక్చువల్లీ. ఎస్, దే ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. యా, రైట్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ సార్ దీంట్లో? క్రెయిన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టవర్ క్రెయిన్ యాక్చువల్గా చెప్పాలంటే, కేబుల్ క్రెయిన్. సో ఇది ఎంత లోడ్ని క్యారీ చేస్తుంది? ఇంత పెద్ద హ్యూజ్ టన్స్ ఆఫ్ స్టీల్ అనేది క్యారీ చేయాలంటే అది ఎంత హ్యూజ్ అయి ఉండాలి? ఆల్మోస్ట్ 30 tons ఆఫ్ మెటీరియల్ కెన్ బి లిఫ్టెడ్ అప్. ఒకేసారి 30 ton మెటీరియల్ లిఫ్ట్ చేసి ఆ రిక్వైర్డ్ లొకేషన్కి తీసుకెళ్ళగలదు. ఇప్పుడు ఈ క్రెయిన్ టవర్ అనేది మనకి అపార్ట్మెంట్కి ఇటువైపు రెండు ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ స్పాన్ని కవర్ చేయగలదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి మనకి మూవ్ చేయగలదు 30 tons వెయిట్ని. సో ఇప్పుడు మనము ఈ టోటల్ స్ట్రక్చర్ ఎట్ ఏ టైం కన్స్ట్రక్ట్ చేయలేదు అండ్ పార్ట్ వైజ్ వెళ్ళింది కాబట్టి రిక్వైర్డ్ పార్ట్ని రిక్వైర్డ్ లొకేషన్కి తీసుకెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడింది మనకి. అండ్ ఇంకోటి సార్, మేజర్ మన డిఆర్డిఓ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. అండ్ ఒక బ్లాస్టింగ్ జరిగినా సరే దానికి సస్టైన్ అయ్యే కెపాసిటీ ఉందని చెప్పేసి విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? డిఆర్డిఓ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకని? ఇట్ ఈస్ ఎట్ ద బార్డర్ విచ్ ఈస్ ఎట్ ద క్రిటికల్ పాయింట్ విచ్ మే బీ ఆల్వేస్ ఎట్ ద డేంజర్ జోన్. సో అలాంటప్పుడు ఎటువంటి బ్లాస్ట్ వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటట్టు డిజైన్ చేయగలగాలి. సో డిఆర్డిఓ హ్యాస్ టేకెన్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే హ్యావ్ డిజైన్డ్ దిస్ వన్ యాజ్ ద బ్లాస్ట్ ప్రూఫ్. ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద స్ట్రక్చర్, ఎక్కడైనా ఒక చిన్న లింక్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఆర్చ్లో, ఈవెన్ దెన్ ఇట్ కెన్ బి ఫంక్షనల్ విత్ రెడ్యూస్డ్ స్పీడ్. 100 నుంచి 30 వరకు స్పీడ్ తగ్గించి ఆ బ్రిడ్జ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేశారు. సో ఇట్ కెన్ సస్టైన్ ద బ్లాస్ట్ లోడింగ్ ఆల్సో. ఎస్పెషల్లీ మనకి అక్కడ బోర్డర్ ఏరియా కాబట్టి ఈ టెన్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అంటారా? మేబీ, మే నాట్ బి, బట్ వీఆర్ రెడీ టు ఫేస్ దోస్ థింగ్స్ ఆల్సో. అండ్ మనం డిజైన్ చేసింది కూడా వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకునే కాబట్టి అవర్ స్ట్రక్చర్ ఈజ్ సేఫ్. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడితే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ కోసం యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ ఏంటి, దాని గురించి ఏమన్నా చెప్పగలరా? కన్స్ట్రక్ట్ చేయకముందు అక్కడున్న గ్రౌండ్ ప్రొఫైల్ని అనలైజ్ చేసుకోవాలి. అది ఎలా బిహేవ్ చేస్తుంది లోడ్ సప్లై అయితే అని. సూపర్ స్ట్రక్చర్ ఇప్పుడు మనకు ఆర్చ్ బ్రిడ్జ్ కానీ ఆ పైన డెక్ స్లాబ్ కానీ అవన్నీ కన్స్ట్రక్ట్ అయ్యాక విండ్ ఫోర్సెస్ వచ్చినా సెస్మిక్ ఫోర్సెస్ వచ్చినా ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎంతవరకు తట్టుకోగలదు అన్నది కూడా మనం చూసుకోవాలి. సో దానికోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని అయితే యూజ్ చేశారు దీంట్లో. ఇప్పుడు మనకి సాయిల్లో స్లోప్ స్టెబిలిటీ చూస్తున్నాము, రాక్ బోల్డింగ్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాలి. అంటే ఫౌండేషన్ కన్స్ట్రక్ట్ అయ్యాక ఆ స్లోప్ ఎలాగ ఉంటుంది బిహేవియర్, స్లోప్ స్టెబిలిటీ ఉందా లేదా అన్నది చూడాలి. వీటన్నిటి కోసం జియో టెక్నికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది మనకి, ప్లాక్సిస్ 3D అంటాం. సో ప్లాక్సిస్ 3D అనేది చాలా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఓన్లీ ఫర్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్. ప్లాక్సిస్ 3D 3 డైమెన్షన్ అని. సో 3 డైమెన్షనల్ గ్రౌండ్ ప్రొఫైల్ని మనం సాఫ్ట్వేర్కి ఇచ్చేసి దాని ప్రాపర్టీస్ అన్ని యాక్యురేట్గా మనం ఇవ్వగలిగితే ఇట్ విల్ గివ్ ద రియలిస్టిక్ బిహేవియర్. ఫీల్డ్లో ఎలా బిహేవ్ అవుతుంది అన్నది ఆల్మోస్ట్ మనకి ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. సో ఆ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు? బిఫోర్ స్టార్టింగ్ ఎనీ కన్స్ట్రక్షన్ మనం ముందు అర్థం చేసుకోవాలి ఆ సైట్ కండిషన్ని, అసెస్ చేసుకోవాలి ఎలా బిహేవ్ అవుతుంది అన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ జియో టెక్నికల్ ఇంజనీర్స్ అండ్ వాళ్ళు కంపల్సరీగా ప్లాక్సిస్ 3D యూజ్ చేశారు. దేనికోసం అది? అండ్ దాంట్లో ఏం డిఫైన్ అవుతుంది? ప్లాక్సిస్ 3D అనేది మీకు ఏది కావాలన్నా వస్తుందండి. ఇప్పుడు జియోసింథటిక్స్ వాడారు, జియోసింథటిక్స్ రిలేటెడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మెటీరియల్ బిహేవియర్ అండ్ సాయిల్ విత్ జియోసింథటిక్ ఉన్నప్పుడు స్లోప్ బిహేవియర్ ఎలాగా అది వస్తుంది. అండ్ ఫౌండేషన్ కన్స్ట్రక్ట్ చేశాక సెటిల్మెంట్ ఎలా వస్తుంది, కన్సాలిడేషన్ సెటిల్మెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది. మనం ఇన్పుట్స్ ఇస్తే కొన్ని పారామీటర్స్ గ్రౌండ్ యొక్క బిహేవియర్ని మనకి ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ చేసి ఇస్తుంది, ఇలా ఉండబోతుంది,
ఇన్ని సంవత్సరాల్లో ఎంత సెటిల్మెంట్ రాకపోతుంది, ఇది ఎంత లోడ్ వరకు బేర్ చేయగలదు, ఆ విధంగా మనకి A to Z డీటెయిల్స్ అనేది ఇస్తుంది. సో లైక్ ఏఐ లాగా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు ఏఐ కూడా సేమ్ ఒక 100 ఎక్స్పీరియన్సెస్ తీసుకొని దాంట్లో మ్యాచ్ అయ్యే ఇన్పుట్స్ని తీసుకొని ఆ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నారు కదా. అయితే అది మనం 100 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇస్తుంది. ఇది అలా కాదండి, మనం కొన్న సైట్ కండిషన్కి అంటే దీంట్లో మోడలింగ్ చేయాలి. మీరు స్టాట్ ప్రోలో ఎలా అయితే బిల్డింగ్ మోడలింగ్ చేస్తారో అలానే సాయిల్ ప్రొఫైల్ని కూడా స్టెప్ బై స్టెప్ మోడలింగ్ చేయాలి మనం. ఆ మోడలింగ్ చేసిన తర్వాత అనాలిసిస్కి వెళ్తే ఆ అనాలిసిస్లో అది తీసుకునిద్ది మనం ఇచ్చిన పారామీటర్స్కి ఎలాగా బిహేవ్ అవుతుంది అన్నది అది ఫైనల్గా మనకి ఇస్తుంది. ఇది ప్లాక్సిస్ 3D. ఇది జియోసింథటిక్స్ మెటీరియల్కి యూజ్ చేయొచ్చు, స్లోప్ స్టెబిలిటీ అనాలిసిస్కి యూజ్ చేయొచ్చు, ఫౌండేషన్ బిహేవియర్కి యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు సాయిల్. అండ్ ఇక్కడ మనకి కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సాయిల్ని మోడల్ చేసే విధానంలో కాంప్లెక్స్ ఫీచర్స్, కాంప్లెక్స్ ప్రాపర్టీస్ని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇన్పుట్ ఇస్తే మనకి ఇస్తుంది. లైక్ కాంప్లెక్స్ ప్రాపర్టీస్ ఇప్పుడు కన్సాలిడేషన్ బిహేవియర్ కాంప్లెక్స్ ఫినామినా, మనకి స్టేజ్ వైజ్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ ఫినామినా, అండ్ సాయిల్ బిహేవియర్ అనేది కొన్ని అడ్వాన్స్డ్ మోడల్స్ రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటికల్. లైక్ ఎనీ టైప్ ఆఫ్ ఇబ్బంది అయినా సరే దానికి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా చేయాలి. ఓన్లీ జియో టెక్నికల్ సంబంధించిన అవుట్పుట్ మాత్రమే. మేజర్లీ జియోటెక్ సాఫ్ట్వేర్ ఇది, ప్యూర్లీ టు జియో టెక్నికల్. అలాంటి ఇప్పుడు పైన ఆర్చ్ చూసినా, డెక్ స్లాబ్ చూసినా, పిల్లర్స్ కాలమ్స్ చూసినా కూడా అదంతా స్టీల్ స్ట్రక్చర్. అవును సార్. టెక్లా అనే సాఫ్ట్వేర్ ఉంది మనకి. టెక్లా ఏమవుతుందంటే స్టీల్ రిలేటెడ్, స్టీల్కి సంబంధించిన ప్రతి అనాలిసిస్, దాని బిహేవియర్ అన్ని కూడా టెక్లా నుంచి మనం తీసుకోవచ్చు. సో ముందు మనం డిజైన్ చేసే ముందు, ముందు ఎగ్జిక్యూషన్కి వెళ్ళే ముందు దీంట్లో అనాలిసిస్ చేసి డిజైన్ చేశారు ప్రాపర్గా. అందుకే వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ స్ట్రక్చర్. ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ అయ్యింది కాబట్టి ఫ్యూచర్ బిహేవియర్ ఎలా ఉంటుంది లోడ్స్ అప్లై చేశాక అన్నది మన దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఆ బిహేవియర్ మనకు తెలుసు కాబట్టి ఫ్యూచర్లో ఏదన్నా ప్రాబ్లం ఎరేజ్ అయినా కూడా దానికి తగ్గట్టుగా రెమెడియల్ మెజర్ తీసుకొని స్ట్రక్చర్ని సస్టైన్ చేసుకోవచ్చు మనం. ఓకే, నైస్. సో టెక్లా అనేది యూజ్ చేస్తారు. టెక్లా అండ్ ప్లాక్సిస్ 3D, దీస్ ఆర్ ద 2 మోస్ట్లీ యూజ్డ్ సాఫ్ట్వేర్స్. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కన్నా ముందుగా అసెస్ చేసుకోవాలి కాబట్టి బిహేవియర్ని, మనకి ఫైనైట్ ఎలిమెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. ఈ ఫైనైట్ ఎలిమెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్స్లో సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ కానీ, స్లోప్ స్టెబిలిటీ బిహేవియర్ కానీ, నెక్స్ట్ మనకి గ్రౌండ్ వాటర్ ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ కానీ, రాక్ బోల్టింగ్, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ మనకున్న మేజర్ సాఫ్ట్వేర్ ప్లాక్సిస్ 3D యాజ్ ఎ జియో టెక్నికల్ ఇంజనీర్గా. సో ఈ ప్లాక్సిస్ 3D యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద జియో టెక్నికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం మనం. ఓకే. అండ్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఆర్చ్ బ్రిడ్జ్కే వెళ్ళడానికి ఏదైనా రీజన్ ఉందా? ఓకే, మీరు అడిగిన దానికి మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉంటాయండి. దాంట్లో ఎందుకు ఆర్చ్ మాత్రమే చేశారంటే లోడ్ ట్రాన్స్ఫర్ మెకానిజం. సో ఆర్చ్ అనేది అడిషనల్ సపోర్ట్ ఇస్తుంది పైన ఉన్న డెక్ స్లాబ్కి. సో దాంతోపాటు మనకి అడిషనల్ ఫోర్సెస్ ఏమన్నా వచ్చినా కూడా ఆర్చ్కి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఆర్చ్ మనం చూసినట్లయితే పెరాబోలిక్ షేప్ ఉంటుందండి. ఈ పెరాబోలిక్ షేప్ వల్ల ఫోర్స్ ట్రాన్స్ఫర్ టు ద అబాట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే ఎఫిషియెంట్ వేలో ఉంటుంది. అందుకోసం మోస్ట్లీ ఆర్చ్ బ్రిడ్జ్ అనేది మనం ప్రిఫర్ చేసాం ఈ లొకేషన్లో. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూద్దామండి. సో ఇవి రెండు మన బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్ అటు ఇటు అనుకుంటే, సో ఇది మన డెక్ స్లాబ్. కింద ఏమన్నా ఆర్చ్ ఉందా? ఏం లేదు. సో ఇప్పుడు ఇంత లెంతీ వచ్చినప్పుడు నేను ఒక చిన్న లోడ్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది, మనకి సస్టైన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ డెక్ స్లాబ్తో పాటు ఈ ఆర్చ్ కూడా వస్తే మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు ఇది చిన్న ఆర్చ్ షేప్ లాగా పెట్టుకున్నాము ఈ పేపర్ని. పైన డెక్ స్లాబ్ ఉంది, మన అపార్ట్మెంట్స్ మనకు ఉన్నాయి. నౌ ద సేమ్ లోడ్ ఇందాక ఏదైతే మనకి తీసుకోలేకపోయిందో ఇప్పుడు దాన్నే చూద్దాం. ఇది జస్ట్ డెమాన్స్ట్రేషన్కి, ఎగ్జాక్ట్ అని కాదు, బట్ బిహేవియర్ ఈజ్ సిమిలర్. దీని మీద లోడ్ పెడతాం. ఇప్పుడు ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చిందో మనకి ప్రాపర్గా తీసుకుంది లోడ్. అండ్ ఇక్కడ ఈ ఆర్చ్ ఏదైతే చూస్తున్నామో దీని యొక్క షేపు పెరాబోలిక్ అనేది ప్రిఫరబుల్. ఎందుకు పెరాబోలిక్ తీసుకుంటున్నాము అంటే లోడ్ ట్రాన్స్ఫర్ అనేది యూనిఫామ్గా మోర్ ఎఫిషియెంట్గా అవుతుంది వెన్ కంపేర్డ్ టు సర్క్యులర్ ఆర్చ్. సో అందుకని మనం పెరాబోలిక్ షేప్ ఆఫ్ ఆర్క్ తీసుకున్నాం. అండ్ ఈ ఆర్క్ కూడా ప్రొవైడ్ చేయడానికి రీజన్ అదే, మోర్ స్టెబిలిటీ అనేది ఇస్తుంది. ఎంత లోడ్ వచ్చినా కూడా ఇట్ కెన్ టేక్ కేర్, లోడ్స్ని కూడా మనకి ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది విండ్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దిస్ ద సింపుల్ డెమాన్స్ట్రేషన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఇక్కడ మనం ఏదైతే రైల్ వందే భారత్ ట్రైన్ అనేది రన్ చేసామో దాంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాను నేను. లైక్ అంటే ఎటువంటి స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేశారు దాంట్లో? ఈ జోన్లో యూజ్ చేసే వందే భారత్ ట్రైన్కి మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియాలో యూజ్ చేసిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే, ఒకటి వచ్చి టెంపరేచర్.
ద టెంపరేచర్ మే ఫాల్ టు -40 ఆర్ -30. అవును. సో ఇప్పుడు అంత టెంపరేచర్ ఫాల్ అయ్యింది అంటే వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వాటర్, ఓన్లీ ఐస్. అవును సార్. సో ట్రాక్స్ మీద ఐస్ ఫామ్ అయిపోతుంది. ట్రాక్స్ మీద ఐస్ ఫామ్ అయింది అంటే నార్మల్ బ్రేకింగ్ సిస్టమ్ యూజ్ అవుతుందా మనకి? నో, వీ నీడ్ సమ్ అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ మోర్ ఎఫిషియెంట్. అండ్ అనదర్ వన్, ఇప్పుడు ఈ ఐస్ ఫామ్ అయింది అంటే ట్రైన్ యొక్క విండోస్ మీదకి ఐస్ అనేది స్టిక్ అయిపోతుంది మనకి. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. దానికోసం దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సమ్ హీటింగ్ మెకానిజం ఇన్ ద ట్రైన్. అండ్ బయట మీకు ఎంత టెంపరేచర్ అయినా ఉండేవండి, ఇట్ మే బి ఆఫ్ -20 ఆర్ -10, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, రూమ్ టెంపరేచర్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్. మనకి ట్రైన్ లోపల మాత్రం మన కంఫర్ట్ మనకు ఉంటుంది. కంపల్సరీగా రూమ్ టెంపరేచర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏసీ ఓన్లీ, బట్ స్టిల్ ఏసీయే. ఇప్పుడు మీరు అడగొచ్చు, నార్మల్ ఏసీ ట్రైన్లో కూడా నాకు అదే టెంపరేచర్ ఉంటుంది కదండి, ఇక్కడ ఏంటి అంత స్పెషల్ అని. నార్మల్ ట్రైన్స్కి మీకు బయట అవుట్ సైడ్ టెంపరేచర్, లోపల టెంపరేచర్ నాట్ మచ్ వేరియేషన్. 10 to 15 degrees కన్నా ఉండదు పీక్ సమ్మర్లో చూస్తే. బయట 40 ఉంటే మీకు ఇక్కడ 25 ఇస్తారు అంతే. కానీ ఇక్కడ -30 ఉన్నప్పుడు 25 ఇవ్వాలంటే 55 degrees, అది చాలా హెక్టిక్ టాస్క్. అంత మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది ఉండాలి మనకి. అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు ట్రైన్ యూజ్ చేసేది ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఆ పైన ఉన్న కేబుల్స్ అన్నిటికీ మంచు పట్టేసింది అనుకోండి, అవి స్ట్రక్ అయిపోతాయి. అంటే మనకు అక్కడ కూడా మంచు పట్టకూడదు, అక్కడ కూడా కొంత హీటింగ్ మెకానిజం అనేది అప్లై చేశారు. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా టెంపరేచర్ ఎంత డ్రాప్ అయినా కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా స్మూత్గా జర్నీ అయ్యేటట్టు ఈ వందే భారత్ అనేది డిజైన్ చేయబడింది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ సో మెనీ ఫ్యూచర్స్. సర్వేయింగ్లో చూసుకుంటే కనుక ఏమన్నా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఏమన్నా వాడారా? We need some advanced equipment like drone surveying especially. Okay. Nowadays everyone ఎక్కువ మంది యూస్ చేస్తుంది డ్రోన్ సర్వేయింగ్. సో ఈ ప్రాజెక్ట్లో కూడా డ్రోన్ సర్వేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేసింది టు కలెక్ట్ ద బేసిక్ డేటా రిక్వైర్డ్ ఫర్ అస్ టు గెట్ ద లెవెల్స్ అనుకోండి, లేదా ఇంకేదైనా క్రిటికల్ పాయింట్స్ డేటా. కానీ ప్రతిదీ కూడా మనకి డ్రోన్ సర్వేయింగ్ ద్వారా ఎక్కువగా వచ్చింది. సో ఇప్పుడు ఈ డ్రోన్ సర్వేయింగే కాకుండా దీన్ని మానిటరింగ్ చేయడానికి ఇంకోటి లిడార్ అని ఉంది మనకి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నిక్. సో దాన్ని కూడా యూజ్ చేశారు. అండ్ అడ్వాన్స్డ్ 3D లేజర్ టెక్నిక్ కూడా యూజ్ చేసి సర్వేయింగ్ అనేది చేశారు. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేయటం వల్ల సర్వేయింగ్ అనేది ఈ కాంప్లికేటెడ్ అండ్ అన్కంఫర్టబుల్ టెరైన్లో కూడా మనం చేయగలిగాము. ఈ ప్రాజెక్ట్ అనేది లోకల్ పీపుల్కి ఎంత హెల్ప్ అవ్వబోతుంది? ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ తీసుకుంటే, ఇప్పుడు చీనా బ్రిడ్జ్ ఎందుకు అంత పాపులర్ అవుతుంది అన్నది కూడా చూస్తే, ఎక్కువగా ఇది మెయిన్ లోకల్ విలేజెస్కి యూజ్ ఉండాలి అని, వాళ్ళని రెస్ట్ ఆఫ్ ఇండియా కనెక్టివిటీ చేసేటట్లు. అండ్ మనందరం కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా మనకు ఉండాలి. సో ఇప్పుడు ఇంతమంది పీపుల్ కాశ్మీర్కి వెళ్ళడానికి యాక్సెస్ ఉంది అంటే అక్కడికి వెళ్ళారు అంటే అది లోకల్గా ఉన్న పీపుల్కి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? మనకి 100% అడ్వాంటేజ్, ఎందుకంటే టూరిజం అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ అంత స్కోప్ ఉన్న ఏరియా కూడా అది. అండ్ అట్ ద సేమ్ టైం లోకల్ విలేజర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రతిదాన్ని యాక్సెస్ చేయగలరు సరౌండింగ్ ఏరియాస్లో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అండ్ వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకని నియర్ బై విలేజెస్ కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ట్రైన్ యాక్సెస్ ఉంది కాబట్టి దే కెన్ గో నియర్ బై లొకేషన్స్ అండ్ దే కెన్ డూ ద వర్క్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా ఎలాగుంది మనకి, వాళ్ళ ఉన్న విలేజ్లోనే ఎక్కువ వర్క్ చేయడానికి స్కోప్. అదర్ విలేజెస్కి వెళ్ళి చేయాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అంత ప్రాపర్గా లేదు కాబట్టి అది టఫ్ టాస్క్ అయ్యేది. కానీ ఇప్పుడు వాళ్ళకి సరౌండింగ్ ఏరియా మొత్తం వాళ్ళ యాక్సెస్లోకి వచ్చింది కాబట్టి ఎక్కడ బెటర్ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా వాళ్ళకి మోర్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇట్ ఇంప్రూవ్ దేర్ లైవ్హుడ్ ఆల్సో. రైట్ సార్. దీని ద్వారా ఇంకొన్ని లోకల్ ట్రైన్స్ కూడా కంపల్సరీగా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ స్టేట్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు. ఓకే. అండ్ ఇప్పుడు దాకా మనకి ఈ జమ్మూ నుంచి వైష్ణోదేవి మాత టెంపుల్ లొకేషన్కి కానీ వెళ్ళాలి అంటే అంత ప్రాపర్గా లేవు. నవ్వు ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేశారు కాబట్టి దే క్యాన్ ఇంప్రూవ్ ద టూరిజం అండ్ దేర్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఈజ్ ఆల్సో దేర్. రైట్. సో విచ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద విలేజెస్. ఓకే. సో ఈ మన బ్రిడ్జ్ అనేది ఓపెన్ టు ట్రాఫిక్ చేసే ముందు ఎట్లాంటి టెస్ట్స్ అనేవి ఉంటాయి సార్? ఇప్పుడు అంత పెద్ద స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేశాక దాన్ని మనం డైరెక్ట్గా ట్రాఫిక్కి రిలీజ్ చేయలేము. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ బిహేవియర్, అసలు సస్టైన్ అవుతుందా లేదన్నా చూడాలి. దానికి ఏంటంటే బ్రిడ్జ్లో ట్రక్ టెస్ట్ అంటారు. ట్రక్స్ని పెట్టుకొని బ్రిడ్జ్ మీదకి మూవ్ చేసి అంత లోడ్ బేర్ చేస్తుందా లేదా అన్నది లోడ్ టెస్ట్ అనేది జరుగుతుంది.
సో ఇప్పుడు ఈ లోడ్ టెస్ట్ అయ్యాక మనం కొన్ని చూడాలి. ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. మనం ఫైనల్గా చేసేది ఎందుకు, సేఫ్టీ కోసమే చేస్తాం ఏదైనా. సో ఇక్కడ రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి. ఆ ప్రాజెక్ట్కి సేఫ్టీ ఎలా ఉంది అన్నది చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్గా ఏమైనా ఇంపాక్ట్స్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ రిలేటెడ్ కూడా ఆడిట్స్ జరుగుతాయి. అండ్ ఇప్పుడు ఎక్కువ పోర్షన్ మనకి యూజ్ చేసింది స్టీల్. ఓకే. సో స్టీల్కి ఫ్యాటిక్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో లార్జ్ స్కేల్ ఫుల్ టైమ్ ఫ్యాటిక్ టెస్ట్ అనేది మనకి ఈ స్టీల్ మెటీరియల్ మీద కూడా చేశారు బిఫోర్ రిలీజింగ్ టు ద ట్రాఫిక్. అంటే అర్థం చేసుకోవాలి కదా మనం దాని బిహేవియర్ ఎలా ఉంది అన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మోడల్ అనాలిసిస్ కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత విండ్ ఫోర్సెస్ వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ అవుతుంది దానికి మోడల్ అనాలిసిస్ కూడా చేసుకున్నారు. ఇవన్నీ సాటిస్ఫై అయ్యి పాస్ అయ్యాకే మనము ట్రాఫిక్ని మనం ఎలో చేస్తాం ఆ పర్టికులర్ పాయింట్ మీదుగా. సో ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు మన చెనాబ్ బ్రిడ్జ్ నుంచి ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే అండ్ బ్రిడ్జ్ టెక్నిక్స్ గురించి కానీ జియోటెక్నికల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలా షేర్ చేయబోతుంది ఫ్యూచర్కి? ఇందాకన్నట్టు ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేది ఎన్కౌంటర్ అయ్యాయి. సో విచ్ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్. కానీ అంత అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎన్కౌంటర్ అయినా కూడా మనం ప్రాజెక్ట్ని డీల్ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సడన్గా మీకు సాయిల్ ప్రొఫైల్ చేంజ్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, అక్కడ ఎటువంటి ఫౌండేషన్ రావాలి దానికి తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్లెక్సిబుల్ డిజైన్ మెథడాలజీస్, నేను ఈ సాయిల్కి ఇదే డిజైన్ చేయాలి, ఈ స్ట్రక్చర్కి ఇదే కావాలి అనకుండా ఎప్పటికప్పుడు మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ లాంగ్ టర్మ్ అసెస్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ అసెస్మెంట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఎలా వస్తుంది, మనకి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటే. సో కంపల్సరీగా కంటిన్యూస్ 24/7 మానిటరింగ్ పెట్టుకుంటేనే మనకి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ రిస్క్ అనేది ఏ విధంగా రాబోతుంది ముందుగానే మనం అసెస్ చేసుకోవాలి. అది ఎర్త్క్వేక్ అవ్వచ్చు, ల్యాండ్ స్లైడ్ అవ్వచ్చు, విండ్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చినాబ్ రివర్ కి ఫ్లడ్స్ హెవీగా వచ్చాయి అనుకోండి, దట్ మే ఇంపాక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్ సమ్ ఎక్స్టెంట్. ఆ విధంగా అవన్నీ కూడా మనం చూసుకొని ఏదేదైతే మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్తామో ఆ విధంగా దీంట్లో ఏదైతే కీ స్ట్రాటజీస్ యూజ్ చేశారో, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ టెక్నాలజీస్, స్ట్రాటజీస్, ఓకే, ఏ విధంగా వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు స్టెప్ బై స్టెప్ వెళ్ళారో, ఈ కాంపిటెన్సీని, ఈ మెథడ్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని ఉండగలిగితే సివిల్ ఇంజనీర్కి ఎటువంటి టఫ్ టెరైన్లో అయినా కూడా వర్క్ చేసి వండర్స్ని క్రియేట్ చేయగలరు. ఇప్పుడు ఇది ఒక మైల్ స్టోన్ లాంటిదండి. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ విల్ షో హౌ ద బ్రిడ్జ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. మీరు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఈ బ్రిడ్జ్ అంటే ఆర్చ్ కన్స్ట్రక్షన్. ఆర్చ్ ఇప్పుడు ఒకే సైడ్ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తే కుదరదు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ అపార్ట్మెంట్ ఇటు నుంచి ఇలా కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ పైన జాయిన్ చేస్తాం, ఫైనల్ జాయింట్, గోల్డెన్ లాకింగ్ అనొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీకు ఈ రెండు వచ్చేసరికి దీని యొక్క హైట్ 359 మీటర్స్ దగ్గర ఉంది. ఇంత హైట్ లో ఈ రెండింటిని జాయిన్ చేయాలి నట్ అండ్ బోల్ట్ అరేంజ్మెంట్ అంటే చాలా టఫ్ ప్రాబ్లం. ఎందుకు, విండ్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఎంఎం అటు ఒక ఎంఎం ఇటు అయినా కూడా అవి రెండు ప్రాపర్ గా బోల్టింగ్ అవ్వదు. సో అది చాలా టఫెస్ట్ ప్రాబ్లం ఇన్ దట్ ఏరియా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని ఎలా డీల్ చేశారన్నది నెక్స్ట్ జనరేషన్స్ ఒక కేస్ స్టడీ. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒక కేస్ స్టడీగా తీసుకొని నేర్చుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకే. సో ఎంతవరకు రియల్ టైం అనేది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఒక రియాలిటీ సార్ అది కూడా? టు బీ ఫ్రాంక్, మనము థియరీలో చెప్పేది ఒక 10% వాడతామండి. ఆ టెస్ట్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ మెథడాలజీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దాని రిజల్ట్ ఇంటర్ప్రిటేషన్ చూస్తాం. కానీ ఫీల్డ్కి వెళ్ళాక ఎగ్జాక్ట్గా థియరీలో ఉన్నట్టు అక్కడ కండిషన్ ఉండదు. 90% వీ షుడ్ యూజ్ అవర్ కామన్ సెన్స్ అండ్ మనకు ఆ టైంలో మన ఇన్స్టింక్ట్స్ని ఫాలో అవుతూ ప్రాపర్ డెసిషన్ తీసుకుంటూ వెళ్ళాలి. సో కంపల్సరీగా ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఇండస్ట్రియల్ విజిట్స్ ప్లాన్ చేయడం కానీ వాళ్ళని దాని నుంచి కేస్ స్టడీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్రతి పార్ట్ ఎలా కన్స్ట్రక్ట్ అయ్యింది, ప్రతి స్టేజ్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ప్రతి స్టేజ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ యూస్ చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్ ఐదర్ ప్రాక్టీసింగ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఫ్రెషర్గా ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా దీస్ ఆర్ గోయింగ్ టు బి ఏ లైఫ్ లెసన్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. రైట్. ఓకే. సో రీసెంట్గా సార్ నేను కొంతమందిని చూశాను అనమాట. సో ఏం చెప్తున్నారంటే సివిల్ జాయిన్ అవ్వద్దు అనే కాంట్రవర్సీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే అట్లాంటి వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది వాళ్ళు ఇప్పుడున్న ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది, లైక్ ఇప్పుడు వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదండి. అండ్
ఇప్పుడు అసలు ఆ విధంగా అనుకుంటే సివిల్ ఇంజనీరే లేరు అంటే ఇంకెవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్లు ల్యాబ్ ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో ఉంటామంటారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కావాల్సింది ఎవరు వాళ్ళకి చివరికి? సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ చిన్న స్ట్రక్చర్ కూడా మీకు కన్స్ట్రక్ట్ అవ్వదు కదండి. ఇప్పుడు ఇంత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రక్చర్లో అందరూ ఎందుకు సివిల్ గురించి మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి కూడా మాట్లాడాలి కదండి. రైట్. వై దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సివిల్ ఇంజనీరింగ్ మెయిన్? బికాస్ ఇట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ బిల్డ్స్ ద నేషన్. సివిల్ ఆల్వేస్ బిల్డ్స్ ద నేషన్. నేషన్ కోసం వర్క్ చేసే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మిలిటరీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, దెన్ సివిల్ ఇంజనీర్స్, బికాస్ దే ఆర్ సర్వింగ్ ద నేషన్ టు ప్రొటెక్ట్ అస్ అండ్ వీఆర్ బిల్డింగ్ ద నేషన్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్. రైట్. వీఆర్ నో మోర్ లెస్ దాన్ ఎనీవన్. రైట్. ఆ విధంగా డైవర్ట్ అయ్యి మిస్లీడ్ చేసే వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. బట్ అండ్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్, దిస్ ఇయర్ దెర్ ఇస్ ఎ significant improvement in the admissions into core engineering branches also. So which includes the civil, mechanical, electrical. ఈ విధంగా కనుక మైండ్ సెట్ మారి యూత్ అంతా కూడా మనకి కోర్ బ్రాంచెస్ వైపు వస్తే దెన్ వీ కెన్ మూవ్ టువర్డ్స్ అవర్ వికసిత్ భారత్ 2047 మిషన్ ఆల్సో. నైస్ సార్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలామంది ప్రాపగండా ఏదైతే ఉందో సివిల్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనేది తొలగించవచ్చు. సో మేబీ ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో. వన్ పాయింట్ అండి, మీరు అన్నట్టు టఫ్ ఉంటుంది అన్న ఒపీనియన్ తొలగించవచ్చు అన్నారు. ఎనీ బ్రాంచ్ హ్యావ్ దేర్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. దాని టఫ్నెస్ లెవెల్స్ దానికి ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఇప్పుడు ఒక దాంట్లో ఫిజికల్ వర్క్ ఉండొచ్చు, ఒక దాంట్లో మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు. సో ఆ రెండింటిని కంపేర్ చేయకూడదు. దేంట్లో ఉండాల్సిన దాంట్లో ఉంటుంది. మనము ఇష్టంగా తీసుకొని మన ప్రొఫెషన్ని ప్యాషన్గా తీసుకొని ప్రేమించి మనం వర్క్ చేస్తే వీ కెన్ క్రియేట్ ద వండర్స్. ఈ బ్రిడ్జ్ అనేది మనకి స్కూల్స్లో కానీ లేదంటే కాలేజెస్లో కానీ ఒక ఇంజనీరింగ్ మార్వల్ లాగా చూయించి ఈ ఎగ్జాంపుల్స్ అనేది మనకు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తీసుకునేలాగా ఎంతవరకు మనం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలంటే ఎస్పెషలీ ఫ్రమ్ స్కూల్ ఏజ్ వీ నీడ్ టు బ్రింగ్. ఇప్పుడు మీరు ఎక్కువ చూస్తే సైన్స్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయండి ప్రతి స్కూల్లో. ఆ సైన్స్ ప్రాజెక్ట్స్లో ఇలాంటి ఇంజనీరింగ్ మార్వల్స్ని ప్రోటోటైప్గా పిల్లలే కనుక స్కేల్ డౌన్ స్ట్రక్చర్స్ కనుక కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇఫ్ ద టీచర్స్ కెన్ గైడ్, అక్కడున్న టీచర్స్ గైడ్ చేస్తూ పిల్లలతో ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ చిన్న చిన్న మోడల్స్గా పెట్టి డిజైన్ చేయించి రెడీ చేయించి పిల్లలతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే దట్ విల్ ఇంప్రూవ్ దట్ విల్ క్రియేట్ ద క్యూరియాసిటీ ఇన్ ద స్టూడెంట్స్. మన ఇంజనీరింగ్ మార్వల్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ స్ట్రక్చర్. ఫ్యూచర్ కాబోయే సివిల్ ఇంజనీర్స్కి అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే చూస్తున్నారో మన పాడ్కాస్ట్ని, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇట్స్ నాట్ లైక్ మెసేజ్. యూ హ్యావ్ టేకెన్ ద సివిల్ ఇంజనీరింగ్ అండ్ బీ ప్యాషన్ అబౌట్ దట్ వన్. డోంట్ లీవ్ ద బ్రాంచ్ అండ్ వర్క్ హార్డ్. వీ కెన్ క్రియేట్ ద వండర్స్ లైక్ దిస్. అండ్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్, turn towards the infrastructure development, which is the main important key role in the development of any nation, and be a part of country development. ఇప్పుడు ఇంత మెయిన్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చూస్తే మీకు లోయెస్ట్ శాలరీ నుంచి హైయెస్ట్ శాలరీస్ వరకు ఉన్నారు. సో ఎంత లో శాలరీ వచ్చినా మనం గనక సస్టైన్ అయ్యి 3-4 years సస్టైన్ అయ్యి వర్క్ చేయగలిగితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెయిన్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ ఈజ్ ఆల్సో exponentially increasing with the experience. So my sincere request to all the civil engineers who have taken the responsibilities recently, please stick to your fields and be in the civil engineering field and gain the experience. Then you will earn exponentially. Salary doesn't matter once you got the relevant experience. Be in the field. Don't shift from the civil engineering. ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఈ కన్స్ట్రక్షన్ అన్నది, సో దీంట్లో మనకి ఎటువంటి లెసన్స్ నేర్చుకున్నాం ఇవన్నీ కూడా భావితరాలకి ఇంతకన్నా మంచి ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వరల్డ్లో ఇండియాని నెంబర్ 1 తీసుకెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన టెక్నాలజీ కానీ, వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ఫ్యూచర్లో ఎంతగానో ఉపయోగపడి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నాను. సో హోప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ రియలైజ్ దట్ వన్. ఎక్కువ మంది రియలైజ్ అయ్యి ఎక్కువ మంది సివిల్ ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించి మన కంట్రీ యొక్క డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అవుతారని ఆశిస్తున్నాను. సో గైస్, ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక పాయింట్ మాట్లాడాలి. ఏంటి అంటే, మనకి లాస్ట్ టైం ఏదైతే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ మీద
అంత మంచి కంటెంట్ నేనైతే మీకు ఇచ్చాను. సో దాంట్లో ఏమైందంటే ఫస్ట్ పార్ట్కి వచ్చిన అంత రెస్పాన్స్ సెకండ్ పార్ట్కి రాలేదు. సో ఏంటి మీ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుందామని నేను కొంతమందిని అడిగితే సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్సర్ అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకు రీజన్స్ అయితే వచ్చాయి. ఎంత సిల్లీగా ఉన్నాయంటే దట్ వీ కెన్ అండర్స్టాండ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా కోరుకుంటున్నారంటే షార్ట్స్ ఇన్స్టెంట్గా అయిపోవాలి, రిజల్ట్ కూడా ఏదన్నా ఇఫ్ దే స్టార్ట్ ఎనీథింగ్ దే నీడ్ రిటర్న్స్ ఇన్స్టెంట్లీ. ఇప్పుడు అదే జనరేషన్ వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ ఇట్ మే బి యాక్టర్, క్రికెటర్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కనుక ఇంటర్వ్యూ ఇస్తే ఓన్లీ 2 minutes స్కిప్ చేస్తున్నారా? డెఫినెట్లీ నాట్. నో, ఎవ్రీవన్ విల్ వాచ్ కంప్లీట్లీ. ఎందుకు అంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా, మనకు నచ్చిన సెలబ్రిటీ. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంత ప్యాషన్తో చదువుకుంటున్నాము, మనం ఒక ఫీల్డ్లో ఉన్నాం అన్నప్పుడు దాని మీద ప్యాషన్ క్రియేట్ చేసుకొని దాని నుండి వచ్చే ప్రతి టెక్నికల్ కంటెంట్ని ఎంతవరకు మనం నేర్చుకోగలము. ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ ఎవరికి ఎలా ఉపయోగపడిద్దో తెలియదు. ఇప్పుడు నేను అనేది మన పాడ్కాస్ట్ అనే కాదు, ఎనీ టెక్నికల్ కంటెంట్, ఏ టెక్నికల్ కంటెంట్ రిలేటెడ్ వీడియో వచ్చినా దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ చూడాలి. చూస్తేనే మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క ఎసెన్స్ కానీ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్కి ఒక క్వశ్చన్కి 1 line ఆన్సర్ కావాలి అంటే దట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. ఇప్పుడు మనం లైఫ్లో ఎంత నేర్చుకోవాలనుకుంటున్నాం, ఎంత డెవలప్ అవ్వాలంటే అంత నేర్చుకోవాలి సబ్జెక్టు. అలాంటప్పుడు వీ నీడ్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. ఎవరైతే మనకి డెలివర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీ ద ఎంటైర్ వీడియో ఆఫ్ నాట్ ఓన్లీ దిస్ పాడ్కాస్ట్, ఎనీ టెక్నికల్ కంటెంట్. అది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అయ్యిద్ది. మీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడిద్ది. రైట్. హోప్ యూ విల్ ఫాలో దీస్ థింగ్స్. అండ్ మెయిన్లీ ఎంటర్టైన్మెంట్ని కొంచెం పక్కన పెడితే మనం లైఫ్లో ఎంతో దూరం వెళ్ళొచ్చు. లాంగ్ జర్నీ అనేది ఉంది. సో మనం ఎంటర్టైన్మెంట్కి ఈల్డ్ అయిపోయి ఒక 6 months కష్టపడితే మనం ఒక 5 years హెడ్ వెళ్ళొచ్చు గైస్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం తప్ప అనేది ఎంటర్టైన్మెంట్కి ఈల్డ్ అయిపోతున్నాం. 30 seconds అనేది ఓకే, బట్ అది ఇన్ఫర్మేటివా కాదా అది కూడా చూడండి బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దీస్ వండర్ఫుల్ టెక్నిక్స్ కానివ్వండి, మీరు గైడ్ చేసిన విధానం కానివ్వండి, దాని గురించి చెప్పిన పాయింట్స్ కానివ్వండి, చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది మన పాడ్కాస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ civilbro@r. Thank you sir, thank you so much. Thank you for watching and stay tuned to Civil Bro R.